అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పర్యాటక ప్రాంతాలుగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి రామప్ప, 1000 స్తంభాల దేవాలయము, అలాగే కాకతీయ డైనస్టీలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలకు ఒక క్రెడిబిలిటీ ఉంది. ఎందుకంటే విదేశీ పర్యాటకులు కూడా కాకతీయుల యొక్క కట్టడాలు, నిర్మాణాలు చూసి అబ్బురపరుచున్నటువంటి సందర్భం. అయితే ప్రస్తుతానికి రామప్ప దేవాలయానికి కూడా యునెస్కో గుర్తింపు పొంది ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా చరిత్రలో కూడా దానికి ఒక పేజీ లిఖించబడినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి రామప్ప దేవాలయ పరిసర ప్రాంతాల్లో కేవలం 5 కిలోమీటర్ల ప్రాంతంలో మైనింగ్కు అనుమతులు ఇస్తున్నారన్నటువంటి ఒక ఆలోచనలు ఆందోళనకు కలిగిస్తున్నాయి, స్థానికంగా కూడా కలిచివేస్తున్నాయి. ఎందుకంటే యునెస్కో గుర్తింపు అంటే దాదాపు 1000 సంవత్సరాల వారసత్వ సంపద కరుమరుగైపోయే ప్రమాదం ఉందన్నటువంటి ఆలోచనలు పర్యావరణ ప్రేమికులను అబ్బురపరుస్తున్నాయి, కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకు ఇట్లాంటి కట్టడాలు 1000 సంవత్సరాల చరిత్రను కనుమరుగు చేయాల్సినటువంటి ఉద్దేశం ఎందుకు వస్తుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే రామప్ప టెంపుల్ దగ్గర మనం ఉన్నాము. దాదాపు రామప్ప చరిత్రకు సంబంధించి గుడిలో ఉన్నటువంటి ప్రస్తుతం రామప్ప టెంపుల్ దగ్గర మనం ఉన్నాము. రామప్ప ఒకవేళ అనుమతులు వస్తే ఈ రామప్ప పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఒకసారి మనం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై ఒకసారి మనం కూలంకషంగా వివరించి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాకతీయ సామ్రాజ్యం అంటే కళలు, కట్టడాలకే కాదు పర్యాటక రంగంగా కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది. రామప్ప, 1000 స్తంభాల దేవాలయం, భద్రకాళి, అలాగే ఫోర్టు వరంగల్ ఈ ప్రాంతాలన్నీ కూడా విదేశీ టూరిస్టులను ఆకర్షించి ఒక పర్యాటక రంగం కూడా ఒక గొప్ప వెలుగు వెళ్ళినటువంటి పరిస్థితి. రామప్ప దేవాలయానికి ఏకంగా యునెస్కో అవార్డు లభించిందంటేనే దాని ప్రాశస్త్యం ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఖచ్చితంగా ఓరుగల్లు నగర ప్రాశస్త్యాన్ని దశ దిశలా చాటే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రామప్ప ప్రతిష్ట మసగబారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రామప్పకు 5 కిలోమీటర్ల దూరంలోనే మైనింగ్కు అనుమతులు ఇవ్వడము, దానికి ఒకవేళ ఇస్తే మాత్రం రామప్ప ఇప్పటికే దాని యొక్క ప్రాశస్త్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం రామప్ప టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ టెంపుల్ ఇప్పటి వరకు చూస్తున్నాము. గతంలో ఎట్లాంటి పరిస్థితి ఎంతో ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే కనిపించింది. ఎందుకంటే 800 ఏళ్ల క్రితం గణపతి దేవుడు చక్రవర్తిగా ఉన్నప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నటువంటి ఆ క్రమంలో 800 ఏళ్ల క్రితమే ఇక్కడ సేనాధిధ్యక్షుడిగా ఉన్నటువంటి రేచర్ల రుద్రుడు ఈ రామప్ప టెంపుల్ను నిర్మించారు. దీనికి సంబంధించి అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యము రామప్ప సొంతము. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాకారాలు కూడా ఉన్నాయి. కానీ రాను రాను ఆ కాలగర్భంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాయి. కానీ వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు స్పందించి దీన్ని ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని మనం దీన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నటువంటి ఒక లక్ష్యంతో కొన్ని రిపేర్లు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి రామప్ప టెంపుల్లోకి మనం వెళుతున్నాము. ఎందుకంటే ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇప్పుడు మనం సందర్శిస్తున్నాము. రామప్ప అంటేనే ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే రామప్ప పేరు విన్నా కానీ ఆ పేరులోనే ఆ శిల్పి ఎవరైతే దీన్ని చెక్కారో రామప్ప పేరు మీదనే ఈ టెంపుల్ ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యవస్థ మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆ బేస్మెంట్ మొత్తం ఒక్కసారి మనం కింద చూస్తే దీని కింద అంత శాండ్ బాక్స్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. అంటే భూకంపాలు అని ఇంకా ప్రకృతి వైపరీత్యాలు ఏవి వచ్చినా కానీ తట్టుకునే విధంగా ఇక్కడ దీన్ని నిర్మించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనం చూద్దాము. ఇక్కడ దీనికి వినియోగించినటువంటి రాయి ఒక ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి రాయి. ఈ రాయికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా చుట్టుపక్కల ఎక్కడా లేవు. ఇది ప్రత్యేకమైనటువంటి శైలితో నిర్మించబడ్డది. ఒక త్రికూట దేవాలయంగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. రామప్ప దేవాలయంకు సంబంధించినటువంటి ఆ వ్యవస్థ ఒక్కసారి పరిశీలించినట్లయితే దాదాపు ఒక 15 అడుగుల లోతు నుండి శాండ్ బాక్స్ టెక్నాలజీతో దీన్ని మనం నిర్మించేటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అక్కడి నుండి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఇక్కడ బేస్మెంట్ కూడా ఒక
పద్ధతి ప్రకారం ఎక్కడ చూసినా కరెక్ట్ మెజర్మెంటు ఆ కాలంలోనే ఎప్పుడు దాదాపు ఒక యునెస్కో గుర్తింపు పొందిన దానికంటే ముందు కూడా దీన్ని కొంత రిపేర్లు కూడా చేశారు. ఆ తర్వాత యునెస్కో అధికారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ శిల్ప సౌందర్యాన్ని, కళలను, కట్టడాలను కూడా చూసిన తర్వాత అబ్బుర పడిపోయారు. ఎందుకంటే 800 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడమే కాకుండా ఇక్కడి శిల్ప సౌందర్యం కూడా అద్భుతంగా ఉందని చెప్పి వేణుల్లా కొనియాడుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఉన్నటువంటి ఆ గ్రావిటీ అంటే కిందనేమో ఎక్కువగా బేస్మెంట్లో వెయిట్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కింద రాళ్లను అమర్చారు. పైకి వెళ్తున్న కొద్దీ ఒక తేలికపాటి ఇటుకలతో కూడా కట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే కొంత కాకతీయ సామ్రాజ్యం కూడా కొంత దాడులకు గురైనటువంటి నేపథ్యంలో కొన్ని శిల్పాలు కూడా ఇక్కడ మొత్తం కొన్ని ఖరాబ్ అయిపోయినటువంటి పరిస్థితి. కొన్ని మనం చూస్తున్నటువంటి ఈ రామప్ప టెంపుల్ దగ్గర విగ్రహాలను కూడా కొంత ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మనం అక్కడి నుంచి కనుక పైకి చూస్తే ఒక్కసారి మొత్తం 32 సాలబంజికలు ఉంటాయి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి భంగిమలో ఆ రామప్ప చెక్కినటువంటి ఆ శిల్పాలు దీనికి ఒక మణి మకుటహారంగా రామప్ప కిరీటాన్ని పెంచే విధంగా ఇక్కడ ఉంటుంది. అయితే ఈ రామప్ప దేవాలయము ఇది భవిష్యత్ తరాలకు ఇంత గొప్ప కట్టడము భవిష్యత్ తరాలకు అందించాలంటే దీన్ని ఖచ్చితంగా పరిరక్షించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటి నుండో కొంత ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా కానీ దీన్ని పరిరక్షించాలన్నటువంటి ఒక ఆలోచనతోటి కొంత ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి కొన్ని నిధులను కూడా కేటాయించింది. ఆ తర్వాత దీని పరిరక్షణ కోసం కొన్ని చర్యలు కూడా చేపట్టింది. దీనికి చుట్టుపక్కల ఒక 5 నుండి 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి కట్టడాలు కానీ, నిర్మాణాలు కానీ, ఎక్కువగా బాంబు బ్లాస్టింగ్లు కానీ ఏవి ఉండకూడదని చెప్పి చెప్పారు. దాదాపు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొంత ఈ రామప్పకు సంబంధించి ఆ చరిత్ర ప్రపంచానికి తెలిసే విధంగానే ఇక్కడ చరిత్ర నిర్మాణం జరుగుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులలో కూడా దీనికి సంబంధించి చరిత్ర కనుమరుగవుతుందా అంటే అట్లాంటి పరిస్థితులే ఉండే అటువంటి అవకాశం అయితే భవిష్యత్తులో రాబోతుంది. ఎందుకంటే ఇక్కడ మైనింగ్ కనుక అనుమతిస్తే చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో మైనింగ్కి అనుమతిస్తే అది ఎంతో విధ్వంసాన్ని సృష్టించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రామప్ప చరిత్రలో చరిత్రగానే మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్ తరాలకు ఎట్టి పరిస్థితుల్లో ఇది అందుబాటులో ఉండే అవకాశం అయితే లేదు. అందు గురించి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉండాలంటే మైనింగ్కు అనుమతులు నిలిపివేయాలని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా కోరుతున్నారు. ఎక్కడ చూసినా కానీ రామప్ప దేవాలయం యొక్క ప్రాశస్త్యం అనేది మనం చూస్తేనే అర్థమవుతుంది. ఇంత యొక్క అద్భుతమైనటువంటి కట్టడము అంటే రేచల రుద్రుడు 1213 సంవత్సరంలో దీన్ని నిర్మించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దీని కీర్తి కిరీటం దశ దిశలా వ్యాపిస్తున్నది, వెలుగుతూనే ఉంది. కానీ ఒక్కసారి కనుక రామప్ప దేవాలయముకు వచ్చి సందర్శించినా కానీ దీని యొక్క భక్తి ప్రపత్తులు ఏందనేది మనకు చూస్తుంది. ఎందుకంటే ఇది ఒక సైంటిఫిక్ రూపం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇంత 800 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఈ నిర్మాణంలో ఏది చూసినా ఒక అద్భుతంగానే తోస్తుంది. ప్రస్తుతానికి రామప్ప ఆలయంలోకి మనం వెళ్ళబోతున్నాము. అయితే దీనికి సంబంధించి కూడా ఇది శాండ్ బాక్స్ టెక్నాలజీ తోటి నిర్మించినటువంటి ఈ కట్టడము దీంట్లో త్రికూట దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి రామప్ప దేవాలయంలోకి మనం ఎంటర్ అవుతున్నాము. దీనికి సంబంధించి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు కూడా దీంట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్క 32 సాలబంజికలతో పాటు ప్రతిదీ ఒక అద్భుతమనే చెప్పుకోవచ్చు. యునెస్కో అధికారులు వచ్చిన కాకుండా ప్రపంచ పర్యాటకులు కూడా దీన్ని వచ్చిన తర్వాత ఇంతటి అద్భుతమైనటువంటి కట్టడం నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా నిర్మాణం ఉంది. దాదాపు దీనికి ఉపయోగించినటువంటి రాతిని కూడా అంటే శిల్పాలకు ప్రత్యేకించి రాళ్లను కూడా చెక్కినటువంటి పరిస్థితి. ఆ రాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారన్నది కూడా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో ఉన్నటువంటి ఈ రామప్ప దేవాలయము ప్రతి ఒక్కటి ఒక్కొక్క అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అనేక వింతలు విశేషాలు అద్భుతమైనటువంటి ఒక సైన్స్ అనేది ఈ టెంపుల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆలయంకు ఒకవేళ ఇంత ప్రాశస్త్యం ఉన్నటువంటి ఆలయము ఇప్పటికే కొంత నిరాదరణకు గురవుతుంది. ఒకవేళ మైనింగ్ కానీ అనుమతులు వస్తే ఈ మాత్రం ఉన్నటువంటి ప్రాశస్త్యం పోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అన్నటువంటి ఒక ఆందోళన ఇక్కడ స్థానిక ప్రజల్లో అలాగే పర్యాటక రంగం అలాగే పర్యావరణ ప్రేమికుల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి.
రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు ఏ ఉన్నాయో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి గైడ్ విజయ్ గారు ఒకసారి మనతో ఉన్నారు. వారు మనకు ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా అందించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఒకసారి విజయ్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు నమస్తే అండి. ఇప్పటి వరకు రామప్ప టెంపుల్ ప్రాశస్త్యం అనేది దశ దిశలా వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు 800 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి చరిత్ర. రామప్ప దేవాలయం అంటేనే ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి చూడాలనే ఒక అనుభూతి జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో ఈ రామప్ప టెంపుల్లో ఉన్నటువంటి విశేషాలు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మీరు ఏమేమి ఇక్కడ వచ్చేటువంటి పర్యాటకులకు దీని యొక్క ప్రాశస్త్యం ఏం చెప్పగలుగుతారు? నిజంగా రామప్ప టెంపుల్ ఒక గొప్పదనం ప్రాశస్త్యం ఏముంది? సో మనకి దేవాలయంలో అద్భుతమైన శిల్పకళ ఉంది. దీనిని మనకి కాకతీయ రాజుల తరపున వారి సర్వసైన్యాధ్యక్షుడు రేచెల్ల రుద్రయ్య గారు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఇది 40 years కట్టారు. 1173 నుంచి 1213 వరకు కట్టారు. కట్టడానికి 40 years పట్టింది. కట్టి ఇప్పటికీ 811 years అవుతుంది. ఫస్ట్ దీన్ని రుద్రేశ్వర ఆలయం అని పిలిచేవారు. అంటే లోపలి శివలింగాన్ని కాకతీయ రాజైన రుద్రదేవుడు ప్రతిష్ఠించారు కాబట్టి ఆయన పిలిపారు రుద్రేశ్వర ఆలయం అని. మనకి శిల్పాలను చేసిన శిల్పి రామప్ప. సో అతని పేరుపై మన రామప్ప దేవాలయం అంటున్నాము. అలాగే మూల విరాట్ కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి వారిగా పిలువబడుతున్నారు. సో ఇందులో మనకి రామప్ప దేవాలయం అంటేనే ప్రధానంగా శిల్పకళ. ఇక్కడ ఈ శిల్పకళలో మనకి కొన్ని స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే క్షీరసార మదనం కనిపిస్తుంది. అంటే ఇందులో శివపురాణం మహాభారతం సంబంధించిన క్షీరసార మదనం, దక్ష సంహారం, దక్ష యజ్ఞం, గోపికా వస్త్రాపరణం, నరకాసురవధ, గజాసుర సంహారం, త్రిపురాసుర సంహారం, శివపార్వతుల కళ్యాణం లాంటి స్టోరీస్ ఇచ్చారు. సో ఈ పైన మధ్యలో సీలింగ్లో చూస్తేనేమో నటరాజ స్వామి. సో క్లాసికల్ డాన్సర్స్ మధ్యలో నటరాజుకు నమస్కారం చేసుకొని నాట్యాన్ని స్టార్ట్ చేసేవారు. ఈ చుట్టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, వీటిల్లో అష్టదిక్పాలకులు. మనకి 4 దిక్కులు 4 మూలలు కదా, ఒక్కో దిక్కి ఒక్కో పాలకుడు ఉంటారు. ఇవి అష్టదిక్పాలకులు. అవి కాకతీయుల పేరు చెప్తేనే గుర్తుకొచ్చేది పేరునే నృత్యం అండి. ఇది కాకతీయ రాజులు కంపోజ్ చేసుకున్నటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారి సైన్యంలో ప్రేరణ కలిగించడం కొరకు చేపించేవారు. మధ్యలో డ్యాన్సర్స్ అటు ఇటు మ్యూజిషియన్స్ని ఇచ్చాడు. అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అవును. సో ఈ నాట్యం కాకతీయుల అనంతరం చేసేవారు లేకపోతే ఇక్కడి శిల్పాల ద్వారా నటరాజ రామకృష్ణ గారు 1983లో ఈ డ్యాన్స్ని రీకంపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ స్టేట్ అఫీషియల్ డ్యాన్స్ కూడా అనౌన్స్ చేశారు. పేరుని నిత్యం పేరుని శివతానమని అంటాం. ఇవి ద్వారపాలికలు. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ బయటకు వస్తుంటే అరటిపండుని ఇస్తున్నారు. సో మనం టెంపుల్ లోపలికి ఇలా వెళ్ళి అలా రావాలనే సాంప్రదాయాన్ని శిల్పాల ద్వారా చూపించారు. సో మనకి ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఇది ఒక చెట్టు మీద శ్రీకృష్ణుడు నిల్చొని ఫ్లూట్ వాయిస్తున్నారు. ఆ మ్యూజిక్ ఇక్కడ వస్తుంది. దీన్ని సరిగమలని అంటాం. ఇలా సౌండ్స్ వస్తుంది. ఇక్కడ దీనికి ఇది రాదు. సో రాయిలో సౌండ్ రావడం ఇది ఒక స్పెషాలిటీ. దీన్నే సరిగమలని అంటాం. సో మనకి డిజైన్స్ చూస్తే ఇవి చూడటానికి బ్యాంగిల్ డిజైన్లా కనిపిస్తుంది. ఈ బ్యాంగిల్ డిజైన్లో చూస్తే ఇలాంటి చిన్న హోల్స్ చేశారు. ఈ రోజుల్లో మనకి ఎలక్ట్రికల్ మిషనరీ ఉన్నా కనీసం కర్రల్లో చేయడానికి ఇది ఇంపాసిబుల్. ఇప్పుడు ఎట్లాంటి మిషనరీ లేని టైంలో హ్యాండ్ టూల్స్తో చేశారు. ఇవి జస్ట్ 13 ఉంటాయి, ఇటు ఇవ్వలేదు. సో ఇక్కడ నుంచి ఇట్లా సీరియల్గా 13 ఉన్నాయి ఇవి. సో ఈ 13 ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు, అది తిథుల ప్రకారం 13th డే అలా చేసి ఉంటాడని అనుకోవచ్చు. అలాగే మనకి ఇప్పుడున్న క్యాలెండర్తో కంపేర్ చేస్తే ఇది కన్స్ట్రక్షన్ పూర్తయింది 13th century. సో అట్లా కూడా చెక్కి ఉంటాడు అనుకోవచ్చు. కాకపోతే టోటల్ హ్యాండ్మేడ్. ఈ పాలిషింగ్ కూడా హ్యాండ్మేడ్. ఇది మనకి ఈ పిల్లర్ని ఇక్కడ డిఫరెంట్గా చెక్కారండి. ఇక్కడ 4 బ్లాక్ పిల్లర్స్ ఉన్నాయి కదా, అందులో దాదాపుగా 3 పిల్లర్స్ ఒకేలా ఉంటాయి. ఇది టోటల్ డిఫరెంట్గా ఇచ్చాడు. అన్నిటికంటే సన్నగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అన్నిటికీ శిల్పాలని ఇక్కడ ప్లేన్ ఇచ్చి సొట్టబెట్టాడు. సో ఇది ఎందుకంటే గుడి యొక్క శిల్పకళ చూసి కన్ను దిష్టి అనేది తలవకుండా ఒక లోపాన్ని ఇచ్చాడు. అక్కడ ఉండాల్సిన శిల్పాలను తీసుకొచ్చి కింద చేశారు. సో ఇదంతా ఇంత బాగుంది అనకుండా ఇదేంది ఇలా ఉంది అనుకునే విధంగా కావాలనే ఒక లోపాన్ని ఇచ్చాడు. సో ఈ పక్కనే ఎందుకంటే అది ఆగ్నేయం. ఇది ఆగ్నేయంలో అగ్ని ఉంటారు. అగ్నిలో దిష్టి అంతా దయిస్తుందని అలా ఇచ్చారు. ఓకే, మనకి ఇక్కడ గర్భగుడిలో ఒక స్పెషాలిటీ ఉంది. మన మిగతా టెంపుల్స్లో చూస్తే దేవుడి దగ్గర చీకటిగా ఉంటుంది, కానీ ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఉన్న ప్లేస్లో ఉన్నంత లైటింగ్ శివుడి మీద ఉండడం ఇక్కడ స్పెషాలిటీ. సో అది ఎలా అంటే ఈ చుట్టూ ఓపెన్ ఇచ్చి కట్టడం వల్ల కాంతి పిల్లర్స్ పై పడి లోపలికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది.
ఇట్లా ఈ 4 పిల్లర్స్ పై పడ్డ సన్లైట్ 4 సైడ్ రిఫ్లెక్ట్ అవుతూ గర్భగుడిలోకి వెళ్తుంది, అట్లా లోపల దాకా వెళ్తుంది చూడండి. సో అట్లా న్యాచురల్ లైట్ వచ్చే విధంగా చూపించారు. ఓకే, ఎక్కడ కానీ చిన్న టెంపుల్ అయినా చాలా చీకటి ఉంటుంది, ఇక్కడేమో న్యాచురల్ లైట్ వచ్చే విధంగా కట్టారు. అలాగే మనకి ఈ ఆలయ గోపురానికి ఇటుకలు వాడారు, అవి వాటర్లో వేస్తే తేలుతాయి, అంత లైట్ వెయిట్ బ్రిక్స్ తయారు చేశారు. అంటే టెంపుల్ అంతా స్టోన్తో కట్టారు కదా, పైన కూడా స్టోన్ వాడితే హెవీ వెయిట్ అవుతుందని ఆ బ్రిక్స్ తయారు చేశారు. అలాగే కాకతీయ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇసుక మీద కట్టారు, అది సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎర్త్ కేక్స్ లాంటివి వచ్చినప్పుడు బిల్డింగ్ సెటిల్ అవుతూ ఉంటుంది కానీ పడిపోదు, కాకతీయ కట్టడాల స్పెషాలిటీ ఇది. అలాగే ఈ ఆలయానికి చుట్టూ మదనికలు ఉంటాయి 12, వీటిల్లో అప్పుడు ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు జీవన శైలి ఈ రోజుల్లో మనం ఏదైతే లేటెస్ట్ అనుకుంటున్నామో హై హీల్స్, మినీ స్కర్ట్స్, లాంగ్ నెయిల్స్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఇలాంటి ఫ్యాషన్ని చూపించారు. అలాగే మనకి భిన్న రసాలు, రౌద్రం, హాస్యం లాంటి రసాలు కనిపిస్తాయి. అలాగే చుట్టూ ఉపాలయాలు కూడా ఉన్నాయి. దీనికి కాటేశ్వర ఆలయం, అది మోడల్ టెంపుల్, ఫస్ట్ అది కట్టి దాని మోడల్లో మెయిన్ టెంపుల్ కట్టారు. కామేశ్వర ఆలయం ప్రస్తుతానికి ఇది రీబిల్డ్ చేయడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు తీశారు. అలాగే నంది మండపం, ఇక్కడి నందికి మనకు ఒక ప్రత్యేకత ఉంటుంది, మిగతా టెంపుల్స్లో స్ట్రైట్గా ఉండి రెస్టింగ్ పొజిషన్లో ఉంటాయి, ఇక్కడ మాత్రం తల క్రాస్గా ఇచ్చి అటెన్షన్ పొజిషన్లో ఇచ్చాడు. శివుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు లేచి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుంటుంది. ఓకే, అలాగే మనకి పక్కన రామప్ప చెరువు కూడా ఉంది, ఆ చెరువును కూడా ఇది కట్టిన రేచెల్ల రుద్రయ్య గారు నిర్మించింది. అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, ఇప్పుడు హరిత హోటల్, కాటేజ్ బోటింగ్ అది ఏర్పాటు చేశారు. టూరిజం ఎట్లా ఉంటుందండి దీనికి? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి, ఒకవేళ మైనింగ్ కనుక జరిగితే రామప్ప ప్రాశస్త్యం తగ్గేటువంటి అవకాశం ఉంది, కనుమరుగయ్యే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పుడుకున్నటువంటి వాతావరణ పరిస్థితులనే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అట్లాంటిది మైనింగ్లో వాటికి అనుమతులు ఇస్తే ఎట్లా ఉండబోతుంది? ఒకసారి మీకున్నటువంటి ఆలోచన చెప్పండి. సో అంటే మైనింగ్ ఇస్తే రామప్ప అంటే మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ఏకైక కట్టడం రామప్ప దేవాలయం. మనకి ఇప్పుడు తెలంగాణలో అంటే రామప్ప పరిసర ప్రాంతాల్లోనే కాకుండా చాలా చోట్ల కూడా మనకి బొగ్గు దొరుకుతుంది. సో రామప్పకు ఎఫెక్ట్ కాకుండా మిగతా చోట్ల గవర్నమెంట్కి ఆదాయం కావాలనుకుంటే మనకి ఈ ప్రాంతంలో కాకుండా ఇదొకటి రామప్ప దేవాలయం అనే కాదు, ఈ చుట్టుపక్కల రామప్ప దేవాలయంతో కూడా రామప్ప చెరువుకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో మనకి ఎందుకంటే భూమిలో ఉండే పిల్మెంట్స్ ఏంటంటే వాళ్ళు చేసే హెవీ బ్లాస్టింగ్కి వైబ్రేషన్లో మనకు ఆ పిల్మెంట్స్ కదలికలై వాటర్ స్టోరేజ్ అనేది ఉండదు, మనకు ఒక వర్షాకాలంలో తప్పితే మిగతా టైంలో స్టోరేజ్ అనేది ఉండదు. రామప్ప చెరువు ప్రత్యేకత ఏంటంటే మనకి ఒకసారి ఫుల్గా నిండితే నెక్స్ట్ ఇయర్ వర్షాలు లేకపోయినా కానీ ఇంకొక క్రాప్ కూడా తీసుకోవచ్చు. కానీ ఈ మనకి బ్లాస్టింగ్ల వల్ల ఒక పంటకు మాత్రమే వాటర్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. దాంతోపాటు మనకి రామప్ప టెంపుల్ లేకపోతే ఈ ప్రాంతానికి ఒక పాలంపేట విలేజ్ అనే కాదు, ములుగు జిల్లాకి తెలంగాణకు కూడా రామప్ప టెంపుల్కి ఏ చిన్న డ్యామేజ్ అయినా కూడా అది మనం అవమానంగా భావించాల్సిందే. సో మనకి ప్రభుత్వాలకు అధికారులకు రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఇక్కడ ఉన్న ఏకైక కట్టడం కేవలం మనకి ఇది సింగరేణి ఇప్పుడు ఓపెన్ కాస్ట్ ఇక్కడ వెంకటాపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టు కూడా అది 19 years ప్రాజెక్టు మాత్రమే. ఇప్పటికీ మనకి ఇది రామప్ప దేవాలయాన్ని చూసుకుంటే 800 సంవత్సరాలు నుంచి మనకి ఇది ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇది ఉపాధి పరంగా మనం ఇప్పుడు మనకి ఏదైతే వాళ్ళు ఆదాయంగా చూస్తున్నారో అది షార్ట్ టర్మ్ 19 years మాత్రమే మనకు అది ఇన్కమ్ సోర్సెస్ ఇస్తుంది. ఆఫ్టర్ 19 years తర్వాత కూడా మనకి ఈ ఏరియాలో అనేది ఎలాంటి ఉపాధి ఉండదు, ఇక్కడ ఉండే ప్రజలకు ఏమీ ఉండదు. అదే రామప్ప దేవాలయాన్ని మరో 1000 సంవత్సరాలు కాపాడుకుంటే పరోక్షంగా 100 మందికి, ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 1000 మందికి కూడా ఇది ఉపాధినిస్తుంది. సో ఇప్పటికే మనకి ఇప్పటికి 800 సంవత్సరాలు దీన్ని కాపాడుకుంటే మరో 1000-2000 సంవత్సరాలు కాపాడుకుంటే కొన్ని కోట్ల మంది ప్రజలు, కొన్ని కోట్ల కుటుంబాలు రామప్ప టెంపుల్ని, రామప్ప చెరువుని ఆధారంగా చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా ఆదాయం పొందుతారు. కాబట్టి ఈ ప్రాజెక్టును విరమించుకోవాలని కోరుకుంటున్నాం.
థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటివరకు అయితే మనం చూసినట్టయితే రామప్ప టెంపుల్కి ఇంకొక అద్భుతమైనటువంటి ఇంత గొప్ప అద్భుతంగా ఉన్నటువంటి శిల్ప సంపద ఉన్నటువంటి రామప్ప టెంపుల్లో ఇప్పుడు ఎన్నో విషయాలు చెప్పారు. ఇంత గొప్ప కట్టడాలు ఉన్నటువంటి రామప్ప టెంపుల్ ఒకవేళ అది 19 సంవత్సరాల ప్రాజెక్టు మాత్రమే అంటున్నారు. ఈ 19 సంవత్సరాల ప్రాజెక్టు కోసం 800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి రామప్ప ఆ ప్రాసెస్ని దెబ్బతీయడం ఎందుకు? అలాగే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రామప్ప చెరువు కూడా ఉంది. ఒకవేళ మైనింగ్ కనుక ఒకవేళ ఓపెన్ చేస్తే మాత్రం దానికి సంబంధించి ఉన్నటువంటి నీళ్లు కూడా ఇంకిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఒక సంవత్సరం వర్షాలు పడి మరో సంవత్సరం పడకున్నా సమృద్ధిగా నీరుండేటువంటి రామప్ప చెరువు యొక్క మనుగడ కూడా ప్రశ్నార్థకంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. కేవలం 19 సంవత్సరాల ఉపాధి కోసము రాబోయే 1000 సంవత్సరాల వరకు ఉండాల్సినటువంటి రామప్ప టెంపుల్ యొక్క ప్రాశస్త్యాన్ని అలాగే దీని మనుగడను ప్రశ్నార్థకం చేయడం సరికాదన్నటువంటి ఒక ఆందోళన ఇక్కడ రామప్ప పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళలో కనిపిస్తుంది. ఏది అయినప్పటికీ కూడా ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలి. ఒకవేళ ఉపాధి మార్గానికి ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. బొగ్గు కూడా మిగిలిన ప్రాంతాల్లో దొరుకుతుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో రామప్ప ఒక్కటే యునెస్కో గుర్తింపు పొందినటువంటి కట్టడంగా అందరూ భావిస్తున్నారు. దీన్ని గౌరవించాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వానికి ఉందన్నటువంటి ఒక ఆలోచనలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రామప్ప ప్రాంత వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రామప్ప టెంపుల్ పక్కనే ఇక్కడ మనం రామప్ప చెరువు దగ్గర ఉన్నాము. రామప్ప చెరువుకు ఆనుకొనే మనం చూస్తున్నటువంటి ఈ టెంపుల్ ఉంది. ఇవన్నీ దాదాపు త్రికూట దేవాలయాలుగా ఒకే రకమైనటువంటి ఆర్కిటెక్చర్ తోటి నిర్మాణం చేశారు. కాకతీయుల అద్భుత కళా శిల్ప వైభవానికి ఇది ఒక మచ్చతునుక అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఈ గుడి దాదాపు శిథిలావస్థలో ఉన్నది. మొత్తము ఇక్కడ ఎక్కడ చూసినా కానీ రాళ్ళు అలాగే ఇవన్నీ విరిగి పడిపోయి ఒక రూపము లేని విధంగా ఉంది. దీనికి సంబంధించి సేమ్ ఇలాంటి ఆర్కిటెక్చర్ కాకపోతే ఈ వైశాల్యంలో అలాగే విస్తీర్ణంలో కొంత చిన్నగా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి మనం పోయి చూద్దాము రామప్ప టెంపుల్ మొత్తం ఎట్లా విధ్వంసానికి గురైందనేది. ఇక్కడ మనకు ఈ సేమ్ ఇదే ఆర్కిటెక్చర్. ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ఉంటే ఈ సేమ్ ఇట్లాంటి పరిస్థితులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులోకి ఎవరు వచ్చేటువంటి అవకాశం లేదు. ఇందులో కూడా చాలా అద్భుతమైన శిల్పకళా సౌందర్యం ఉంది. అద్భుతమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. సేమ్ అదే, కాకపోతే ఏంటంటే ఇది వైశాల్యంలో విస్తీర్ణంలో కొంత చిన్నగా ఉంది. ఇది రామప్ప చెరువుకు ఆనుకొనే ఈ చెరువు పరిసర ప్రాంతంలో ఉంది. ఒకవైపు మనం చూస్తున్నాము రామప్ప చెరువు కట్ట మీదనే ఇది కట్టారు. ఒక అద్భుతమైనటువంటి సౌందర్యము శిల్పకళా సౌందర్యంతో పాటు ప్రకృతి న్యాచురల్ రీసోర్సెస్ అయితే ఎక్కడ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము రామప్ప టెంపుల్ కనుక ఒకవేళ మైనింగ్కు అనుమతి ఇచ్చి రామప్ప టెంపుల్ ఒకవేళ ఉంటే మాత్రం ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయి. ఎవరు నిరాదరణకు గురైపోయి, ఎందుకంటే ఆ శిథిలాలు ఆ భవనాలు ఆ రాక్కి అంటే బ్లాస్టింగ్లకు కూలిపోవడం వల్ల ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయనేది ఇదొక మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితులు ఎందుకంటే ఇప్పటివరకు కొన్ని ప్రాంతాలు అన్నీ కూలిపోయినటువంటి పరిస్థితి. మనం ఇంత సేమ్ ఆర్కిటెక్చర్ పరంగా కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంది. ఎందుకంటే రామప్ప టెంపుల్కి దీనికి చాలా సిమిలర్గా ఉంటుంది. ఒకసారి చూస్తే ఇవే సేమ్ అట్లాంటి ప్రాంతాల్లోనే ఇవి కూలిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చెరువు కట్ట మీద ఉంది. ఇదివరకు కూడా కొన్ని బ్లాస్టింగ్లు ఇక్కడ జరగడం వల్ల కూడా కింద పునాదులు కూడా కదిలేటువంటి అవకాశం ఉంటుంది. ఈ చెరువు కట్టపై నిర్మించారు. అలాగే దీనికి శాండ్ బాక్స్ టెక్నాలజీ ఉపయోగించేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది అప్పుడు ఉన్నటువంటి వాళ్ళే చెప్పాలి. మొత్తం ఇక్కడ కొన్ని గుప్త నిధుల కోసం కూడా తవ్వకాలు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల రామలింగేశ్వర స్వామిని ఉన్నారు. కానీ లోపలికి వెళ్ళాలంటే భయంతో ఉండాల్సినటువంటి పరిస్థితి. గబ్బిలాలు కూడా సహవాసం చేసేటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఇట్లాంటి కట్టడము ఇంత టెక్నాలజీ ఉన్నా కడతారా అంటే అది కట్టే పరిస్థితి కూడా ఎట్టి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంత టెక్నాలజీ చెందినా కానీ ఇట్లాంటి శిల్పకళా సౌందర్యాన్ని కూడా మనం ఎప్పుడూ చూడలేము. ఒక్కసారి ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఇది త్రికూట దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. త్రికూట దేవాలయంలో దాదాపు కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి టెంపుల్ అన్నీ ఒకే రకమైనటువంటి ఆర్కిటెక్చర్లో కట్టారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆర్థిక వనరులు ప్రాశస్త్యాన్ని బట్టి వాటి యొక్క వైశాల్యం పెరిగింది. ఒక సర్వతోభద్ర ఆలయంగా దాదాపు 1000 స్తంభాల దేవాలయంతో పాటు ఇక్కడ అంతకుముందు కాకతీయ ఫోర్టు వరంగల్లో కూడా పెద్ద పెద్ద ఆలయాలు ఉండేవి. కేవలము ఈ ఆలయాల ఆర్కిటెక్చర్ అనేది ఒకే కళా వైవిధ్యాన్ని సేమ్ అలాగే ఒక మెజర్మెంట్ని పర్ఫెక్ట్గా కొలిచినట్టుగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉండేవి. కానీ ప్రస్తుతం కనుక ఇప్పుడు అన్నీ చూస్తున్నాం, ఇవన్నీ పడిపోయాయి. ఈ రాళ్ళు కూడా పైనుంచి పడిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ రామప్ప కనుక పట్టించుకోకపోతే యునెస్కో గుర్తింపు పొందినప్పటికీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము లోపల ఉన్నది. బయట నుంచి చూస్తే దీని స్ట్రక్చర్ ఎలా ఉందో మనకు ఒకసారి అర్థమవుతుంది. దీన్ని కూడా గతంలో దీన్ని పునర్నిర్మించారు. అయినప్పటికీ కూడా పట్టించుకోకపోతే
పోవడం వల్ల ఎంత శిథిలావస్థకు చేరుకుందో మనం చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. లోపల మనకు ఒక గొప్పతనంగా కనిపించినప్పుడు కూడా ఇప్పుడు బయట నుంచి చూస్తే దీని యొక్క పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం చూడొచ్చు. ఇంత గొప్ప కళా కట్టడాలకు సంబంధించి ఒక్కసారి మనం ఏ మూల చూసినా కానీ అన్నీ విరిగిపోయి పడిపోయి ఒక శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఒక అద్భుతమైనటువంటి న్యాచురల్ రిసోర్స్ ఉన్నటువంటి ప్రాంతము చెరువుకట్ట ప్రాంతంలోనే ఇంత అద్భుతంగా ఉంది. కానీ ఒకవేళ రామప్పను ఒక ఓపెన్ కాస్ట్ గనులకు అనుమతి ఇచ్చినా కానీ అది నిరాదరణకు గురైనప్పటికీ కూడా రేపు ప్రస్తుతానికి ఇట్లాంటి ఏదైతే టెంపుల్ మనం చూస్తున్నామో ఇట్లాంటి పరిస్థితే రామప్పకు వచ్చేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ పర్యాటక రంగానికి సంబంధించి సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వీళ్ళందరూ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పర్యాటక రంగంగా కూడా ప్రసిద్ధిగాంచినటువంటి కళలను మనం నిర్మాణ శైలిని కూడా కాపాడుకోవాలన్నా కానీ దీనిపై ఖచ్చితంగా మరొకసారి పునర్నిర్మాణం చేసినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం చెప్పండి సార్, ఇప్పుడు ఈ కట్టడాలకు సంబంధించి దీన్ని కూడా ఒకసారి రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా కనిపిస్తుంది. దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇది మళ్ళీ ఇంత పతనం కావడానికి కారణం ఏంటంటారు? ఇది ప్రముఖంగా చెప్పుకోవాలంటే ఇది ఒక గొప్ప విశిష్టమైన ఆధ్యాత్మిక శక్తి కలిగిన ఆలయం. శివునికి 5 ముఖాలు ఉంటాయి. తూర్పుకు చూసే ముఖాన్ని తత్పురుష ముఖం అంటారు. పడమరకు చూసే ముఖాన్ని సద్యోజాత ముఖ శివలింగం ఉన్న క్షేత్రం అంటారు. ఈ సద్యోజాత ముఖం అంటే ఇది పడమటి వైపును చూస్తుంది. మీరు లోపల ఉన్న శివలింగం ఇంకా జీవకళతోటి అద్భుతంగా ఉన్నది. అది చెరువును చూస్తుంది. ఈ చెరువు అనేది కాకతీయ రాజుల యొక్క గొలుసుకట్టు చెరువుల విధానంలో చిట్ట చివరి చెరువు ఇది రామప్ప చెరువు. ఈ విభాగానికి అంటే ఈ తెలంగాణలో ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఇది చిట్ట చివరి విభాగం. ఈ రామప్ప చెరువు నీళ్లు మానేరు ద్వారా గోదావరిలో కాళేశ్వరం దగ్గర కలుస్తాయి. ఈ కాళేశ్వరం దగ్గర కలిసేటప్పుడు ఈ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఈ సద్యోజాత శివలింగము దీన్ని ఐశ్వర్యకారక లింగం అంటారు. అంటే ప్రజలందరూ ఈ పంటలతోటి ఈ నీళ్ళతోటి పంట పండించుకొని పాడి పశువులు ప్రజలు మనుషులు అందరూ రోగరహితంగా సుభిక్షంగా సుసంపన్నంగా ఉండాలని చెప్పి కంప్లీట్గా ఈ చెరువు ఈ గుడి 90 డిగ్రీల కోణంలో స్ట్రేట్గా ఈ చెరువు గర్భంలోకి ఉండి ఈ చెరువు గర్భంలో నీళ్ళను చూస్తుంది. ఈ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఈ నీళ్ళలో కలిసి ఈ నీళ్ళు గోదావరిలో కలిసి గోదావరి అంశలదీవి వద్ద రాజమండ్రిలో సముద్రంలో కలిసి సముద్రం తమిళనాడు రాష్ట్రంలో మళ్ళీ 3 సముద్రాల్లో కలిసి ఆ 3 సముద్రాలు మళ్ళీ మిగిలిన 4 సముద్రాల్లో కలిసి 7 సముద్రాల పర్యంతం ఈ భూమండలం మీద ఉన్న అశేష ప్రజానీకం సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో కాకతీయ రాజులు ఈ ఐశ్వర్యేశ్వర లింగం అంటారు దీన్ని. సద్యోజాత ముఖమున్న శివాలయం ఈ లింగాన్ని కట్టించారు. దీని యొక్క ప్రాశస్తత నెరిగిన నిజాం ప్రభు ఆ రోజు తనకున్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రముఖుడు సర్ ఎస్కే యాజ్డాని ద్వారా ఆ పైన ఉన్న నిర్మాణాన్ని కట్టించిండు. మళ్ళీ ఇప్పుడు గత ప్రభుత్వం కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వారికి గుడిని అప్పచెప్పింది. దీన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత మా గ్రామస్తులతో పాటు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ మీద కూడా ఉన్నది. అదేవిధంగా ఈ గుడి సుభిక్షంగా ఉన్నన్ని రోజులు మాత్రమే ఇంట్లో భగవంతునికి అరాకొర సంవత్సరానికి ఒక్కరోజైనా పూజ జరుగుతూనే ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఈ ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఇది యథార్థంగా గొప్ప గొప్ప మహానుభావులు 110 సంవత్సరాల వయసున్న హిమాలయ యోగులు దర్శించి చెప్పిన విషయం ఇప్పుడు నేను మీకు చెప్పింది. కాబట్టి ఇది ప్రపంచానికే కేంద్ర బిందువు ఉన్నది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి ఆ ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్లను రద్దు చేసి ఈ గుడిని పునర్నిర్మించాలని చెప్పి ప్రపంచంలో ఉన్న అందరూ శివభక్తులు హిందువులందరి తరపున నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటివరకు అయితే దీన్ని చూసినట్టయితే ఇక్కడ సద్యోజాత శివలింగంగా అలాగే ఐశ్వర్యకారకంగా అంటున్నారు. రామప్ప చెరువు గొలుసుకట్టు చెరువులకు కూడా ఇది ఒక మూలం అని చెప్పి అంటున్నారు. ఇక్కడ అంటే పడమటి ముఖాని వైపు ఉండేటువంటి ఈ ఆలయం అంటే శివుడి దృష్టి అంతా ఈ నీళ్లపై పడుతుంది. ఈ నీళ్లపై నుండి అలాగే గోదావరి జిల్లాలో కలుస్తుంది. గోదావరి నది జిల్లాలో తమిళనాడు ప్రాంతాలకు వెళ్తుంది. తమిళనాడు ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఆ నీళ్లు కూడా మొత్తం ఇది భారతదేశం
భారతదేశం ఒక ద్వీపకల్పం కాబట్టి ఇక్కడ 3 సముద్రాలు కలిసే చోటుకు వెళ్తుంది. ఈ 3 సముద్రాల నుండి సప్త సముద్రాలకు కూడా కలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక శక్తి కేంద్రంగా, ఐశ్వర్య కేంద్రంగా, ఒక మూల బిందువుగా ఈ కాకతీయులు ఒక ఆస్ట్రాలజికల్గా కూడా, న్యూమరాలజికల్గా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియలు ఉపయోగించి ఒక ఆధ్యాత్మిక విధానంతో ఈ టెంపుల్ను నిర్మింపజేశారని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఇది సుభిక్షంగా ఉన్నన్ని రోజులు ప్రపంచము సుభిక్షంగా ఉంటుందని అంటున్నారు. ఖచ్చితంగా దీనికి ఈ విషయాన్ని గుర్తించినటువంటి కొంతమంది హిమాలయ యోగులు కూడా వచ్చి టెంపుల్ను సందర్శించారంటున్నారు. దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం కూడా పునర్నిర్మాణానికి కూడా సిద్ధంగా సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇది జరగాలంటే ముందు కొన్ని చిన్న చిన్న ప్రమాదాలని మనం అడ్డుకోక తప్పదని చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు రాబోతున్నటువంటి ముందున్నటువంటి ఒక ప్రమాదం ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించి అంటున్నారు. దాన్ని రద్దు చేస్తే భవిష్యత్తు మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే మరింత అంధకారంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. రామప్ప టెంపుల్ 811 సంవత్సరాలు ఇప్పటికీ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గైడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎన్నో అద్భుతమైనటువంటి వింతలు, విశేషాలు కూడా ఇందులో దాగి ఉన్నాయి. అయితే రామప్ప టెంపుల్కి సంబంధించి కూడా ఇప్పుడు ఒకసారి ఒకవైపు కుడివైపు ఒరుగుతుందన్నటువంటి వార్తలు కూడా గతంలో వచ్చాయి. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము వెంటనే స్పందించి ఇంత గొప్ప కట్టడాన్ని మనం పరిరక్షించుకోవాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంటే రంగంలోకి దిగి దీనికి ఇప్పుడున్నటువంటి మనం పిల్లర్స్ చూస్తున్నాము. ఇది అప్పటికప్పుడు ఇంజనీర్లను అలాగే మంచి శాస్త్రవేత్తలను కూడా పిలిపించి దీన్ని ఎట్లా నిర్మాణం ఆపాలన్న దాని మీద కూడా ఇక్కడ ఈ పిల్లర్స్, రాతి పిల్లర్లను కూడా ఏర్పాటు చేసి మనకు దీన్ని ఆపడం జరిగిందనుకో చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక్కసారి ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. ఇక్కడ వి శ్రీనివాస్ గారు, టెంపుల్ మాజీ చైర్మన్ గారు ఇక్కడ వీరు పనిచేశారు. వారితో పాటు మరిన్ని విశేషాలు రామప్పకు సంబంధించి తెలుసుకుందాము. ఒకసారి రామప్ప ప్రాశస్త్యం ఎట్లా ఉంది, రామప్ప ఒకవేళ ఉన్నప్పుడు దాని కీర్తి కిరీటాలు ఎలా ఉన్నాయి, ఒకవేళ రామప్ప లేకపోతే ఎట్లా ఉంటుందనేది ఒకసారి వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఇప్పటి వరకు మొన్న ఈ మైనింగ్కి సంబంధించి కూడా అనేక ఒక రాద్ధాంతమే జరుగుతుంది. అసలు ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి రామప్పను ఏం చేస్తే మనం నిలబడుకోవచ్చు అనుకోవచ్చు? అసలు మైనింగ్ ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? మరి మైనింగ్ వల్ల చాలా దుష్పరిణామాలు అనేటివి ఇక్కడ ఏర్పడబోతున్నాయి. అతి తక్కువ దూరంలో, అంటే ఎయిర్ డిస్టెన్స్ 3 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ బ్లాస్టింగ్ జరపబోతున్నారు. అది 18 సంవత్సరాలు వీళ్ళు చేయబోతున్నారు బొగ్గు కోసం. అయితే ఇది దాదాపు 800 సంవత్సరాల ఈ గుడి 18 సంవత్సరాల వీళ్ళు చేసేటువంటి బ్లాస్టింగ్ వల్ల కూలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి రానున్న ఇంకా 1000 సంవత్సరాలు నిలబడాల్సినటువంటి ఈ గుడిని ఇప్పుడు మైనింగ్ వాళ్ళకి ఇచ్చి నాశనం చేసుకోవడం జరుగుతుంది మన ప్రభుత్వం. కాబట్టి కాకతీయ శిల్ప కళావానికే తలమానికమైనటువంటి ఈ రామప్ప దేవాలయం ఇలా ప్రశ్నార్థకంగా మారింది. ఏ క్షణాన్నైనా ఇది కూలిపోయే ప్రమాదంలో ఉంది. కాబట్టి దీన్ని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ లైసెన్సులు రద్దు చేసి ఈ గుడిని కాపాడే ప్రయత్నం చేయాలని మా గ్రామస్తుల తరపున మా కోరిక. తర్వాత ఇక్కడ ఆల్రెడీ చాలా గుళ్ళు కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే ఉన్న గుడిని కాపాడుకోలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఇంకా కొత్త గుళ్ళు కట్టి కూడా మనం వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చి ఈ కూలగొట్టుకునే పరిస్థితికి దారితీసేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి మనం మైన్స్ వాళ్ళతోని మాట్లాడి, అంటే మన ప్రభుత్వం మాట్లాడి దాన్ని ఆపించే ప్రయత్నం చేయాలని మా కోరిక. ఓకే. అయితే ఇప్పటికైనా, ఎందుకంటే కేవలం 18 సంవత్సరాల వ్యవస్థ కోసం 811 సంవత్సరాల చరిత్రను కనుమరుగు చేసేటువంటి ఉద్దేశం ఎందుకు అన్నటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ తలెత్తున్నాయి. ఇంత గొప్ప కట్టడాన్ని కూడా మరి ప్రజలకు అందించాలి, భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కట్టాలంటే మళ్ళీ ఇది మానవ మాతృలతో ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ సరిపోదు. ఒకవేళ ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ దానికి భిన్నంగా కొన్ని వందల సంవత్సరాల క్రితమే దీన్ని ఒక అద్భుతమైన కట్టడంగా తెరకెక్కించి మనకు ఒక వినోదం కోసము, అలాగే ఒక పర్యాటక రంగంగా అప్పటి కళలు, కట్టడాలకు సంబంధించినటువంటి కళా నైపుణ్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా రామప్ప ఒక సజీవ సాక్ష్యంగా మనకు కనిపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో దీన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు కనిపిస్తుంది. కానీ దీన్ని గనక విస్మరించి ఒకవేళ దీన్ని పట్టించుకోకపోయినా కానీ ఇది ఒక చరిత్రలో చేసేటువంటి ఒక ఘోరమైనటువంటి తప్పిదంగా కూడా దీన్ని అభివర్ణించవచ్చు. ఎందుకంటే కేవలం కొంతమంది కాంట్రాక్టుల కోసం, కొంత డబ్బుల కోసం సృష్టించవచ్చు ఎట్లాగైనా, కానీ ఈ డబ్బులను సృష్టించడము ఎన్నో రకాలుగా సృష్టించవచ్చు. కానీ ఒక ఉన్నటువంటి వ్యవస్థను నాశనం చేసి ఒక కొత్త తరం వైపు, అంటే బొగ్గులను, నిక్షేపాలను వెలికి తీయడం అనేది ఒక చిన్న ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని ఆ చిన్న ప్రయత్నంలోనే పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ
ఒకసారి పునరాలోచించాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, అలాగే పర్యావరణ ప్రేమికులు, అలాగే పర్యాటక రంగ ప్రముఖులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం రామప్ప చెరువు దగ్గర ఉన్నాము. ఒకవేళ ఓపెన్ కాస్ట్ మైనింగ్కు అనుమతులు ఇస్తే గనక ప్రస్తుతం ఇంత పెద్ద సువిశాలమైనటువంటి చెరువు, అంటే దాదాపు 2500 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్నటువంటి ఈ చెరువు దాదాపు ఒక్కసారి నిండితే వరుసగా 2-3 సంవత్సరాలకు సరిపడా నీళ్లు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు ఇది ఒక అద్భుతమైనటువంటి పర్యాటక క్షేత్రంగా కూడా ఇది మనకు కనిపిస్తుంది. పర్యాటక రంగంగానే కాదు, ఇక్కడ వ్యవసాయంగా కూడా ఎంతో జీవనోపాధి, ఇట్లాగా బెస్తవారికి కూడా, చేపలు పట్టేటువంటి వారికి కూడా ఎంతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటున్నటువంటి ఈ చెరువు ఓపెన్ కాస్ట్ గన్లకు గనక అనుమతిస్తే ఇక్కడ దాదాపు 5 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నీళ్లు కూడా భూమి యొక్క పటలాలు కదిలిపోయి ఆ బ్లాస్టింగ్ల వల్ల నీరు కూడా ఎంకిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ పర్యావరణవేత్తలు, ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి కనుక వస్తే ఇది ఒక జంక్షన్గా ఉంటుంది. ఎందుకంటే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడి నుండి దాదాపు ఒక 10ల సంఖ్యలో నీరు అంటే ఎక్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి ఈ నీటిని మళ్ళీ ఇక్కడ స్థానికంగా నిల్వ ఉంచాలన్నా, లేకపోతే పర్యాటక రంగం కూడా ఎంతో ప్రసిద్ధిగాంచాలన్నా, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, ఈ చెరువును పరిరక్షించాలన్నా ఓపెన్ కాస్ట్ మైనింగ్ని మాత్రం నిలిపివేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఓపెన్ కాస్ట్ అనుమతులు కనుక ఇస్తే ఈ అన్ని రకాలుగా నష్టం జరుగుతుంది. కేవలము 18-19 సంవత్సరాల అనుమతి కోసము ఇక్కడ వచ్చే లాభాలు ఎంతో కానీ రేపు భవిష్యత్తులో జరగబోయే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు అట్లా పోతున్నాయి. పర్యాటక రంగంగా కూడా ఎంతో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. 18-19 సంవత్సరాల తర్వాత ఓపెన్ కాస్ట్ నిలిపివేసిన తర్వాత ఒకవేళ అప్పటికి రామప్ప శిథిలమైపోతే ఆ నెక్స్ట్ పరిస్థితి ఏందన్నటువంటి ఒక క్వశ్చన్ మాత్రం ఇక్కడ అందరినీ కలిసి వేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించి పర్యాటక ప్రాంతాలకు పెద్దపీట వేయాలి. కానీ పర్యాటకంగా ఉన్నటువంటి మూలాలుగా ఉన్నటువంటి రామప్ప లాంటి ప్రాంతాలని, వాటి మనుగడను కాపాడాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి దీనిపై నిర్ణయం తీసుకొని ఓపెన్ కాస్ట్ గన్లకు అనుమతులను నిలిపివేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ స్థానికులు, పర్యావరణ ప్రేమికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రామప్ప టెంపుల్ ప్రాశస్త్యము దిగజారిపోతుందన్నటువంటి ఒక వార్తలు ఇప్పుడు ఒక ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఏం మాట్లాడారో చూసామో, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా తెలుసుకున్నాం. కానీ ఈ గ్రామం పాలంపేట గ్రామ మాజీ సర్పంచ్ గారు, అలాగే దేవాలయ పరిరక్షణ కమిటీ కన్వీనర్ గారు ఒకసారి రామ్మోహన్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడుగుదాము. చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే రామప్ప టెంపుల్కి సంబంధించి ఇక్కడ మైనింగ్ వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని చెప్పి అంటున్నారు. అసలు మైనింగ్కు అనుమతులు వచ్చినాయా, రాలేదా, లేకపోతే ఇది ఒక ఊహాగానమా, లేకపోతే ఈ పరిస్థితులన్నిటికీ మీకున్నటువంటి సమాచారం ఏంది? ఒకవేళ రామప్ప పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంటుంది, ఒకవేళ మైనింగ్ అనుమతులు వస్తే ఎట్లా ఉంటుంది? సార్ నమస్కారం సార్. నిజంగా ఒక సరైన సమస్య మీద స్పందించడానికి ఇంత దూరం వచ్చిన మీ అందరికీ నిజంగా పాదాభివందనాలు. ఈ రామప్పకు ఈ మైనింగ్ వల్ల, బాంబు పేలుళ్ళ వల్ల నష్టం జరగదా అంటే ఆల్రెడీ నష్టం జరిగింది. ఆ నష్టం మనకు అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు గుడికి ఆ పక్కన మీకు చాలా స్పష్టంగా ఉరుస్తుంది. ఆల్రెడీ గుడి పైకప్పు ఉరుస్తుంది. ఈ రామప్ప గుడి సుమారు 850 సంవత్సరాల క్రితం అప్పటికే ప్రపంచంలో అత్యంత సంపన్నమైన రాజ్య వ్యవస్థ అయిన కాకతీయ రాజుల పరిపాలన కట్టబడ్డ అతి సుందరమైన నిర్మాణం ఇది. ఇంత గొప్ప నిర్మాణం మనకు మరెక్కడ కనబడది. దీనిలో చాలా విశిష్టతలు ఉంటాయి. ఒక మల్టీ కలర్ స్టోన్ తోటి, శాండ్ బాక్స్ టెక్నాలజీ తోటి నిర్మించబడ్డ ఈ గుడి 2009-2010 నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత చర్య వల్ల దేవాదుల పైప్ లైన్ రద్దు చేసి సొరంగ మార్గం ద్వారా నీళ్లను కొంచపోవాలనే ఒక విధ్వంసపూరితమైన ప్రణాళిక వల్ల రామప్ప గుడి పాక్షికంగా అప్పుడు దెబ్బతిన్నది. దానికి నిదర్శనంగా మనకి ఇప్పుడు తూర్పు ద్వారం కూలిపోయింది, అది తిరిగి పునర్నిర్మించబడ్డది కనబడుతుంది. అదేవిధంగా గుడికి ఉత్తరం దిశలో ఉన్న ద్వారం పైన ఇప్పటికి నేటికి చిన్నమెత్తు వర్షం పడ్డా కూడా నీళ్లు విపరీతంగా కురుస్తూ ఉన్నాయి. ఒకవేళ అంత చిన్న బ్లాస్టింగ్లకే రామప్ప గుడి ఈ విధంగా ధ్వంసమైపోయిన పరిస్థితుల్లో నేను అప్పుడు యాక్టింగ్ సర్పంచ్గా ఉండి కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా అప్పుడు ఉన్న
వాళ్ళు ఎవరు స్పందించలేదు. అప్పుడున్న ప్రతిపక్షాలను, అప్పుడున్న ప్రజా సంఘాలను, కవులను, కళాకారులను, మేధావులను, రచయితలను పిలిపించి రామప్ప పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి ఆనాడు చుక్క రామయ్య ఎమ్మెల్సీ గారు, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు, ప్రొఫెసర్ పాండురంగారావు, వీరమల్ల ప్రకాష్ గారు, దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, కడియం శ్రీహరి, డాక్టర్ విజయరామారావు ఇట్లాంటి అనేక మంది రాష్ట్ర నాయకులు వచ్చి ఆ రోజు రామప్పకు మద్దతుగా నిలబడి రామప్పను అప్పుడు కాపాడినరు. ఇప్పుడున్న స్థానిక మంత్రి అప్పుడు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండే ఆమె కూడా మాకు కొంత మద్దతు చేసింది. అప్పుడు ఇప్పుడు 2021లో రామప్పకు అదృష్టవశాత్తు మనది యునెస్కో గుర్తింపు పొందింది. అనేక వ్యయ ప్రయాసాలతోటి రామప్ప యునెస్కోగా గుర్తించబడ్డది. ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఒక్క కళాఖండమే మనకు యునెస్కో గుర్తింపుకు అర్హతను పొంది ఉన్నది. ఇప్పుడు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఇంకా రెట్టింపైందని చెప్పచ్చు ఈ చర్య వల్ల. ఇప్పుడు ప్రస్తుత సమస్యకు వస్తే భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మాధవరావుపల్లె, నగరపల్లె, కొండయ్యపల్లె, బసవరాజపల్లెల్లో జరిగే ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ల వల్ల మా ఊర్లో ఉన్న ఎస్సీ కాలనీ, ఒడ్డెర కాలనీ, శాలిని మిశ్రా కాలనీ, గోండుపల్లె, డీఫ్లోరైడ్ ప్రాజెక్ట్ ఉన్న వీధి అంతా ప్రతిరోజు 3:45 నుంచి 4 గంటల 5 నిమిషాల మధ్యలో 3 సార్లు బ్లాస్టింగ్ జరుగుతుంది. ఆ బ్లాస్టింగ్కి అతలాకుతలం అవుతుంది. వాస్తవంగా అది ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ బాయి మా ఊరు నుండి. కానీ ఇప్పుడు ఏదైతే నిర్మించుదాం, ఇప్పుడు ఏదైతే మొదలు పెడదాం అనుకునే వెంకటాపురం ఓపెన్ కాస్ట్ బాయి ఈ గుడి నుంచి సరిగ్గా కొలిస్తే 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం కూడా అడ్డంగా ఉండదు. ఆ పరిస్థితులలో ఈ గుడిని మొత్తం కూలగట్టుకున్నట్టు అవుతుంది. ఓపెన్ కాస్ట్ వల్ల ఎంత బొగ్గు వస్తుందో, ఎంత లాభం వస్తుందో ప్రభుత్వానికే తెలియాలి, ఆ కాంట్రాక్టర్లకు తెలియాలి, ఆ పర్మిషన్లు ఇచ్చే అధికారులకు తెలియాలి. కానీ ఈ రామప్ప అనేది టెంపుల్, ట్యాంకు, టౌను 3 T's అనే విధానంలో కాకతీయ రాజులు నిర్మించారు. 3 TMCల కెపాసిటీ ఉన్న రామప్ప చెరువు నేడు ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉన్నది. రామప్ప చెరువు నుండి ఈరోజు చేర్యాల వరకు దేవాదుల పంపింగ్ అంతా రామప్ప చెరువే ఆతిథ్యం ఇస్తుంది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా. పక్కనున్న గణపురం చెరువును రామప్ప చెరువే నింపుతుంది. నర్సంపేట కాన్స్టిట్యున్సీలో ఉన్న రంగయ్య చెరువును కూడా రామప్ప చెరువే నింపుతుంది దేవాదుల నీళ్ళకు ఆతిథ్యం ఇచ్చి. అదేవిధంగా లక్నవరం, పాకాల అనేక గ్రామాలకు రామప్ప చెరువు, ఇప్పుడు అనేక ప్రాజెక్టులకు రామప్ప చెరువు ఆతిథ్యం ఇచ్చే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉన్నది. ఈ వెంకటాపురం ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల రామప్ప చెరువు కూడా ఆ కట్ట సహజ సిద్ధంగా ఏర్పడ్డ కట్ట అది, ఆ కట్టకు కూడా బీటలు ఏర్పడి ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా కూలిపోతుంది. ఇవాళ రామప్ప చెరువు లాంటి రిజర్వాయర్ను నిర్మించాలంటే ప్రస్తుతం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లెక్కలను కనుక చూసుకుంటే 30 నుంచి 35 వేల కోట్ల రూపాయలు అవుతాయి ఒక రామప్ప చెరువునే ఇప్పుడు తిరిగి పునర్నిర్మించాలంటే. అంత సామర్థ్యం ఉన్న చెరువును 2394 ఎకరాల విస్తీర్ణంలో రామప్ప చెరువు ఉన్నది. రామప్ప చెరువు కింద సెటిల్డ్, అన్సెటిల్డ్ అంతా కలిపి దాదాపు 50,000 ఎకరాల నీళ్లకు సాగునీరు అందుతుంది. ఒక గొప్ప జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాంతం కూడా ఈ గ్రామంలో ఉన్నది, ఇటువైపు ఉంటుంది. అక్కడనే మోరంచ వాగు అనేది ఉడుతుంది. ఈ మోరంచ వాగు స్టేట్గా అనేక గ్రామాల గుండా నేరేడు మొన్న గత సంవత్సరం వరదల్లో కొట్టుకపోయిన మోరంచపల్లెకు ప్రధానమైన వరద ఈ మోరంచ వాగుదే. ఈ మోరంచ వాగు జన్మస్థలమే రామప్ప చెరువు యొక్క బొగర్ కాల్వ తూము. అట్లాంటి మోరంచ వాగు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఓపెన్ కాస్ట్ వల్ల. అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఫస్ట్ గుడి మీద దుమ్ము, ధూళి, దుబ్బ వేరుతుంది. ఈ గుడికున్న సహజ సౌందర్యం అంతా పోతుంది. కాలక్రమేణా ఈ గుడి కూలిపోతుంది. ఈ గుడి కూలిపోతే ఈ గుడి మీద ఆధారపడి ఎంతోమంది టూరిజం మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉన్నారు. ఈ ఆధ్యాత్మికంగా చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని జీవించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉపాధి దెబ్బతింటుంది. ప్రభుత్వం ఒక్కసారి పునరాలోచన చేయాలి. వెంకటాపురంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్తో బొగ్గు తవ్వితే వచ్చే లాభం ఎంత? రామప్ప గుడి కూలిపోతే, రామప్ప ఆవాస ప్రాంతం దుమ్ములో ధూళిలో పోతే జరిగే నష్టం ఎంత? ఒక రామప్ప చెరువు మీద చేపలు పట్టే
కొన్ని లక్షల రూపాయలు ముదిరా సోదరులు గంగపుత్ర సోదరులు సంపాదిస్తారు. వాటిని అమ్మి మళ్ళీ కొంతమంది ఈ విధంగా ఈ ఒకరి మీద ఒకరు పరస్పరం ఆధారపడే విధానంలో ఈ రామప్ప గుడి ప్రధాన కేంద్రంగా ఉండి అనేక మందికి జీవనావకాశాలను కల్పిస్తున్నది. ప్రభుత్వం విశాలమైన దృక్పథంతో ఆలోచించి వెంటనే వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని నిర్ద్వందంగా ఖచ్చితంగా వెంటనే ఆపాలని చెప్పి ఈ రామప్ప పరిసర ప్రాంతాల ప్రజలందరి తరపున రామప్ప పరిరక్షణ కమిటీ పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ రామప్ప పరిసర ప్రాంతాలకు సంబంధించి అనేక విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి రామప్ప చెరువుకు సంబంధించి కనుక ఒక్కసారి మనం పరిశీలిస్తే రామప్ప చెరువు ఇప్పుడు ఓపెన్ కాస్ట్ ఆ గనులకు కనుక మనం అనుమతిస్తే అక్కడ ఉన్నటువంటి బ్లాస్టింగ్ల వల్ల కింద ఉన్నటువంటి పటలికలు కూడా మొత్తం దెబ్బతిని రామప్ప చెరువులో ఉన్నటువంటి నీరు ఇంకిపోయేటువంటి ప్రమాదంగా ఉంటుంది. ఇది ఏంటంటే ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా చెప్తున్నారు. ఈ రామప్ప చెరువులో నుండి దాదాపు దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఎన్నో పదుల సంఖ్యలో చెరువులకు నీరు వెళ్తూ ఉంటుంది. అదంతా ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ 3T ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ టౌను, టెంపుల్ అలాగే ట్యాంక్ అనేటువంటి 3 కాన్సెప్ట్లలో ఇక్కడ వీళ్ళు నిర్మించారని చెప్పి అంటున్నారు. ఇది దాదాపు ఇప్పుడు 815 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరొక 1000 సంవత్సరాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాకతీయులు నిర్మించినటువంటి టెక్నాలజీ ఆలవాలం అవుతుందంటున్నారు. కానీ ఒకవేళ చెరువులో చేపలు పట్టుకునేటువంటి వాళ్ళకు కూడా చెరువు ఉన్నంత వరకు కూడా వాళ్ళకి జీవనోపాధి కనిపిస్తుంది. కానీ ఆ చెరువే కనుక దెబ్బతింటే ఇప్పుడు రేపు భవిష్యత్తు కూడా అంధకారంగా మారేటువంటి అవకాశంగా కనిపిస్తుంది. ఒక ఆధ్యాత్మిక శోభ తగ్గిపోతుంది. పర్యావరణంగా ఒక కాలుష్య కాసరంగా మారుతుంది. ఇప్పటి వరకు ఒక న్యాచురల్ కలర్లో ఉన్నటువంటి ఈ టెంపుల్ యొక్క కలర్ కూడా నలుపు రంగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీని యొక్క ప్రతిష్ట నలుపుతోటి మసగా పారిపోయేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే పర్యాటకంగా ఉన్నటువంటి అతి గొప్పమైనటువంటి పర్యాటక ప్రాంతము యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఈ టెంపుల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుందని చెప్పి గుర్తు చేస్తున్నారు. 18 సంవత్సరాలు ఇక్కడ 800 సంవత్సరాల చరిత్ర ఇక్కడ 18 సంవత్సరాలు వచ్చేటువంటి లాభాలతో పోలిస్తే 800 సంవత్సరాల నుంచి విరాజమానంగా వెలుగొందుతున్నటువంటి రామప్ప టెంపుల్ని పరిరక్షించుకోవడంతో పాటు మరొక 1000 సంవత్సరాలకు కూడా ఒక తలెత్తుకునే విధంగా కాకతీయ చరిత్రను సగర్వంగా ప్రపంచానికి చాటు చెప్పుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక పేరుంటుంది. ఇట్లాంటి కట్టడం నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ రామప్ప వాసులు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి ఆ చిన్న విషయాన్ని కూడా అది చిన్నగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి వచ్చేటువంటి లాభాల కోసము చరిత్రను అలాగే మన మనుగడను ప్రశ్నార్థకం చేసుకొని రామప్పకు అలాగే కాకతీయ మూలాల్ని దెబ్బతీసేటువంటి కుట్రను ఖచ్చితంగా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతానికి యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప టెంపుల్ దగ్గర మనం ఉన్నాము. ప్రస్తుతానికి విద్యార్థులు వాళ్ళకు కూడా ఏంటంటే విజ్ఞాన శాస్త్రం మీద కూడా అలాగే పరిసరాల విజ్ఞానం ఉండాలి, అలాగే పర్యాటక రంగంగా కూడా ఎక్కడెక్కడ దాని ప్రాశస్త్యం కూడా తెలవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి టీచర్లు వాళ్ళ పిల్లల్ని తోడుకొని వచ్చారు. ఒక్కసారి వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ పర్యాటక రంగం పిల్లలకి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు, ఒక్కసారి మనం టీచర్లతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి చెప్పండి మేడం, మీరందరూ పర్యాటక రంగానికి సంబంధించి కొంత విద్యార్థుల అవగాహన తీసుకురావడానికి కూడా ఇక్కడికి వచ్చారు. అసలు ఏ ప్రాంతాలకు వెళ్ళారు మీరు ఈరోజు? సార్, ఈరోజు మేము గవర్నమెంట్ ఇచ్చినటువంటి చాలా గొప్ప వరం ఇది మా కస్తూర్బా స్కూల్ పిల్లలకి. ఎందుకనంటే ఎప్పుడో ఒకసారి 5 years బ్యాక్ ఒకసారి ఇలా డిఓ సార్ నుండి మాకు ఇట్లాంటి అనుమతి అవకాశం రావడం జరిగింది. సో అప్పుడు కూడా కాళేశ్వరం అటు ఇటు వెళ్ళడం జరిగింది పిల్లలు, అప్పుడు హ్యాపీ. సో ఈరోజు నిజంగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పిల్లల కళ్ళల్లో చాలా ఆనందాన్ని చూసాం మేము. ఒకే దగ్గర ఉండి ఎంతో కొంచెం బోర్గా ఫీల్ అయ్యే పిల్లలకి మెయిన్గా వాళ్ళకు ప్రత్యేకంగా మన సంస్కృతి యొక్క మన వైభవం ఏంటిది, మన తెలంగాణలో ఉన్నటువంటి కట్టడాలు ఏమిటి, మన ఏంటిది, మన సంస్కృతికి చిహ్నాలు ఏంటిది అనేటువంటి విషయాలు వాళ్ళు బుక్కుల ద్వారానో లేకపోతే మన డిజిటల్ బోర్డులలో చూడడం ద్వారానో కలిగేటువంటి అనుభూతి కన్నా వాళ్ళు కలిగే అవగాహన కంటే కూడా వాళ్ళకు ప్రత్యక్షంగా చూసినప్పుడు వాళ్ళు ఎంతో దాని గురించి తెలుసుకోవడానికి ప్రత్యేకంగా వాళ్ళు ప్రయత్నం చేసినట్టుగా మేము ఈరోజు చూడడం జరిగింది సార్. పిల్లల్ని వాళ్ళు ప్రత్యేకంగా ఇదేంటి మేడం అదేంటి మేడం అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ తెలుసుకోవడం జరిగింది. మన 1000 స్తంభాల గుడి యొక్క ఏంటి టూరిజం మనకు
గైడ్ అయినటువంటి సార్ సూర్యకుమార్ సార్ గారు మాతో ఉన్నారు. సో ఆ సార్ 1000 స్తంభాల గుడిలోకి వెళ్ళిన తర్వాత కూడా దాని యొక్క ప్రత్యేకత గురించి, గొప్పతనం గురించి, ఎప్పుడు అది నిర్మించడం జరిగింది, ఎవరు నిర్మించడం జరిగింది అనేటువంటి విషయాలు తెలపడం జరిగింది. అలాగే భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా ఆ యొక్క మన టెంపుల్ యొక్క గొప్పతనం ఏంటిది, ఎప్పుడు కట్టారు, ఇటువంటి విషయాలు పిల్లలకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కిలా వరంగల్కి వెళ్ళడం జరిగింది. సో అది మన కాకతీయ కళా వైభవానికి చాలా గొప్ప అది చిహ్నము. సో అది చూసిన తర్వాత పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. అంటే మేము ఇంత గొప్ప సంస్కృతి మనది, ఇంత గొప్ప కాకతీయుల నిర్మాణ శైలిని మనం ఇంతకాలం చూడకుండా ఉండగలిగాము. సో ఇప్పుడు చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ముందు ముందు ఇంకా మేము ఇలాంటి ఎన్నో చూడాలని కోరుకుంటున్నాము. సో ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క జిల్లా కలెక్టర్ గారికి, డిఓ గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఇలా పిల్లలకి చాలా అవకాశాలు ఎవ్రీ ఇయర్ అని ఇట్లా కల్పిస్తే వాళ్ళు బుక్లో కంటే ఇట్లా చూసి ప్రత్యేకంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇలాంటి రంగాల్లో రాణించడానికి వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. ఓకే మేడం, మీరు చెప్పండి, పిల్లలు చూస్తున్నప్పుడు వాళ్ళ అనుభూతిని మీరు ఎట్లా గమనిస్తున్నారు? వాళ్ళ అనుభూతిని మీరు గమనిస్తూ ఉంటారు కదా, ఏమంటున్నారు పిల్లలు? అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు సార్. ఎందుకంటే మన పుస్తకాల్లో చూడడమే కాకుండా బయట ఇంత మన యొక్క ఆధునిక కట్టడాలు, పురాతన కట్టడాలు గత 800 సంవత్సరం కిందట ఈ విధంగా కట్టారా అని చెప్పేసి ఇప్పుడు పిల్లలు తెలుసుకోవడం జరిగింది. ఓన్లీ పుస్తకాల ద్వారానే కాకుండా మనం స్వయంగా చూడడం వల్ల పిల్లలు చాలా జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు అనుభూతిని కూడా వ్యక్తపరచడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి అనుభవాలు ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు అవి మొత్తం నిర్వీర్యంగా మారిపోతున్నాయి అని చెప్పేసి కూడా పిల్లలు ఇలా ఉన్నాయి అని చెప్పేసి చూడడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నేను సోషల్ టీచర్ని. మా పుస్తకాల్లో అంటే కళాక్షేత్రాలు కానీ, క్షేత్ర పర్యటనలు కానీ, మన యొక్క రామప్ప టెంపుల్ గురించి 7th క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పాఠశాలలో మనము నేర్చుకోవడం కంటే ఈ ఆధునిక కట్టడాలు కానీ, పురాతన కట్టడాల గురించి మొత్తం డిఫరెంట్ ఏంటనేది కూడా వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది సార్. గత కాకతీయుల కాలంలో వాళ్ళు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడు కూడా మనకు భారతదేశంలో ఇంత ఆధునిక కట్టడాలు ఈ విధంగా ఉన్నాయా అని చెప్పేసి ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో ఇలాంటి కట్టడాలు కట్టలేకపోతారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది సార్. ఇలాంటి అవకాశాలు మాకు ఇంకా ఇవ్వాలి సార్. ఎందుకంటే ప్రతిరోజు పాఠశాలలోనే ఉంటూ వాళ్ళు బోరింగ్గా ఫీల్ అవ్వడం కాకుండా ఇట్లా బయట పర్యాటక కేంద్రాలను వాళ్ళు సందర్శిస్తూ ఉంటే కూడా వాళ్ళల్లో ఆనందం అనేది వచ్చి ఇంకా వాళ్ళు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకు జిల్లా కలెక్టర్ సార్ గారికి అండ్ డిఓ సార్ గారికి మా పాఠశాల అయితే ఇక్కడ మనం పిల్లల్ని కూడా ఒకసారి మనం మాట్లాడదాము. చెప్పండి అమ్మా, ఇట్లా మీరు ఇవన్నీ చూడడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడైనా చూసారా ఇంత మంచి కట్టడాలను మీరు? ఇలా మేము ఎప్పుడు చూడలేదు సార్, ఫస్ట్ టైం మేము చూస్తున్నాము. వి వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ కలెక్టర్ సార్. వై బికాస్ మేము ఇంత బుక్లో కానీ మేము ఎప్పుడైనా వేరే ఇలా మంచిగా చూడలేము. మేము మా కలెక్టర్ సార్కి బాగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము కల్లారా శిల్పాలను ఎలా చెక్కారు, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుందని అన్నీ చూసాం సార్. అన్నీ మాకు బాగా అనిపించింది. మాకు గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు మంచిగా అనిపించింది సార్. అయితే ఇక్కడ ఒక అసలు విషయానికి మనం వద్దాము. ఎందుకంటే ఇప్పుడు టీచర్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అంటే భావి తరాల భవిష్యత్తులో ఉన్నటువంటి ఆలోచనని కూడా కొన్ని ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేడం, ఇప్పటివరకు అయితే మనం చూద్దాము. ఇప్పుడు రామప్ప టెంపుల్కి చూసినట్టయితే దీనికి 5 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో కూడా మైనింగ్కి అనుమతులు ఇస్తున్నారని చెప్పి మనకు తెలుస్తోంది. అయితే ఒకవేళ ఇప్పుడు మీరు పిల్లల్లో ఇంత అనుభూతిని పొందారు, మీరు కూడా పుస్తకాలకే పరిమితం కాకూడదు, ప్రత్యక్షంగా వెళ్ళి చూడాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఇవన్నిటిని చూస్తే ఏంటంటే పిల్లలు సహజంగా చూసినటువంటి అనుభూతి వేరు. అట్లాంటప్పుడు ఒకవేళ ఈ మైనింగ్కి అనుమతిస్తే, ఒకవేళ ఇవి సజీవ సాక్ష్యాలుగా ఉన్నంత వరకు ఓకే, కనుమరుగైపోయిన తర్వాత చరిత్రలకే పరిమితం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా ఇప్పుడు ఈ రామప్ప టెంపుల్కి పరిసర ప్రాంతాల్లో మైనింగ్కి అనుమతిస్తే ఎట్లా ఉండబోతుంది అంటారు? సార్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి కట్టడాలు కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 20-25 సంవత్సరాల క్రితం వరకు కూడా పట్టించుకునే నాదుడు లేకపోయారు. సో ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టించుకొని ఇంత గొప్పగా వీటిని తీర్చిదిద్ది అన్ని రకాల సౌకర్యాలతో సమకూర్చి మనకు దేవాదాయ శాఖను కూడా చాలా డెవలప్ చేస్తున్నారు కదా. సో ఇది మనకు ఆధ్యాత్మికంగాను మరియు
పూర్వపు జ్ఞానము అంతేకాకుండా పూర్వపు టెక్నాలజీకి కూడా ప్రతిరూపంగా మనకు నిలుస్తుంది. అలాంటి పూర్వపు టెక్నాలజీని మనం కనుమరుగు చేసేటువంటి చర్యలు ఏవి చేసినా కూడా అవి మన సమాజానికి కరెక్ట్ కాదు, ఫ్యూచర్కి కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే ఇప్పటివరకు అయితే ఇక్కడ మనం పిల్లలు వాళ్ళ వైజ్ఞానికమైనటువంటి ఆలోచనలు, ఇది ఓన్లీ ఆధ్యాత్మిక క్షేత్రాలే కాదు, ఇది ఒక సైన్స్కి సంబంధించినటువంటి ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పేట్టున్నారు. ఎందుకంటే ఇంత అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా మనం చూసాము ఇక్కడ కట్టడాలలో కనీసం ఇప్పటికి ఇంత మిషనరీస్ వచ్చినా కానీ ఒక చిన్న సూది మొన వెళ్ళేటువంటి దారం వెళ్ళేటువంటి ఆ కట్టడాన్ని మాత్రం మనము చెక్కలేము. లోపల ఉన్నటువంటి మదనికల సౌండ్లు కూడా మనము రాబట్టలేము. ఎందుకంటే ఇది ఒక శాస్త్ర విజ్ఞానానికి ఇది ఒక మచ్చతునుక అంటున్నారు. ఇటువంటి టెంపుల్ రేపు ఇప్పటికీ 815 సంవత్సరాలు అవుతుంది. మరొక 1000 సంవత్సరాలు విరాజిల్లేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాశస్త్యం ఉన్నటువంటి టెంపుల్ మనగడ కూడా ఇప్పుడు మచ్చ ఏర్పడేటువంటి అవకాశం ఉండకూడదు అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి విద్యార్థులు ఏ విధంగా వచ్చి ఒక వైజ్ఞానికంగా, పర్యావరణ పరంగా, పర్యాటక రంగంగా కూడా ఏ విధంగా వచ్చారో రేపు 1000 ఏళ్ల వరకు ఇట్లాంటి పిల్లల యొక్క ఆలోచనలు పర్యాటక రంగం కూడా ఎంతో అభివృద్ధి చెందేటువంటి అవకాశము, స్కోప్ ఉన్నటువంటి యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప టెంపుల్ను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. దీనికి సజీవ సాక్ష్యంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పిల్లల ఆలోచన విధానమే, వాళ్ళు పొందుతున్నటువంటి అనుభూతే. ఒకవేళ ఈ రామప్ప టెంపుల్కి ఏమైనా మసకబారితే మాత్రం ఆ అనుభూతి రేపు భవిష్యత్తు కూడా అంధకారంగా, ఒక రసజ్ఞత లేని రసహీనంగా మారిపోయేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం కాబట్టి ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని వీరందరి చేత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసేటువంటి ఒక అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పర్యాటక దినోత్సవం సందర్భంగా కూడా విద్యార్థులు, అలాగే టీచర్లు, అలాగే ప్రపంచ పర్యాటక ప్రేమికులు కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, 800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి కట్టడాలను మరో 1000 ఏళ్ల పాటు భవిష్యత్ తరాలకు అందించాలంటే ప్రభుత్వాలు చొరవ చూపి ఆధ్యాత్మిక క్షేత్రాలుగా విరాజిల్లుతున్నటువంటి ప్రాంతాలని కూడా నిలుపుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం రామప్ప చెరువు కట్ట మీద ఉన్నాము. ఈ రామప్ప చెరువుకు దగ్గర నుండి దాదాపు 5 కిలోమీటర్ల ప్రాంతం, అంటే మనం చూస్తున్నాము అక్కడ కనిపించేటువంటి ఆ వైట్గా కనిపించేటువంటి ప్రాంతాలు ఎవరైతే ఆ గుట్టల లెక్క కనిపిస్తున్నాయో ఈ ప్రాంతాలు దాదాపు ఈ చెట్ల గుబురుగా అనిపించేటువంటి చెట్ల ప్రాంతాల్లోనే ఇక్కడ మైనింగ్కు అనుమతించారు. అంటే ఒక కేవలం 5 కిలోమీటర్లు మనం కట్ట మీద ఉన్నాం కాబట్టి మనకు ఆ ప్రాంతం కూడా కొంత స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూస్తే మరికొంత అక్కడ తెల్లగా కనిపించేటువంటి ఆ ఇళ్ళు ఉన్నాయి, ఆ కట్టడాలు. అలాగే ఇది అటు నుండి కనుక పోతే అంటే మనకు ఆ ప్రాంతం, అంటే ఇక్కడ నుండి కరెక్ట్ 5 కిలోమీటర్లు ఏరియల్ వ్యూ కూడా కనిపిస్తుంది. ఆ ప్రాంతంలోనే మనకు ఆ మైనింగ్కి అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపైన కూడా అనేక ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అనుమతులు రావడం వల్ల ఎన్ని ఇబ్బందులు తలెత్తాయో ఒక్కసారి మనం స్థానికులు కూడా ఉన్నారు, వారు ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఈ అనుమతులు మనం చూసేటువంటి ప్రాంతం ఎక్కడ సార్? అది ఇప్పుడు స్పష్టంగా చూస్తే ఆ నల్లటి గుబురుగా కనబడే చెట్లది రామప్పకు వచ్చే మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్ నుంచి అక్కడ తెల్ల కనబడే ప్రాంతంలోనే ఓపెన్ కాస్ట్కి అనుమతులు ఇచ్చిన 2 గుట్టల మధ్యలో. ఇక్కడ నుంచి చూస్తే కనుక అది ఒక 4 నుంచి 4.5 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు మా అంచనా ప్రకారం. ఒకవేళ అక్కడ కనుక 1000 టన్నుల పేలుడు పదార్థాలను వాడి బ్లాస్టింగ్ కనుక చేస్తే ఆ గుట్టల కంటే ఎక్కువ ఎత్తు మట్టి గుట్టలు అవుతాయి. ఈ సహజ సౌందర్యం అంతా దెబ్బతింటుంది. మీరు ఇక్కడ నుంచి కనుక దీన్ని ఈ పరిస్థితిని అంతా చూస్తే అక్కడ జరిగే బ్లాస్టింగు, ఈ చెరువు కట్టను, ఈ కనబడే నీళ్లను, ఇది చెరువు కాదు, ఇది సరస్సు. 3 టీఎంసీల నీళ్లను నిలుపుకునే సరస్సు ఇది. ఇప్పుడు దాదాపు 2.8 టీఎంసీల నీళ్లు ఇప్పుడు చెరువుల నిండుకుండా లెక్కున్నది చెరువు. ఈ చెరువు కూడా ఉండే పరిస్థితి లేదు. అక్కడ బ్లాస్టింగ్ కనుక జరిగితే ఈ చెరువు ఇప్పటికే మీరు ఇక్కడనైతే చూస్తే మీకు ఇక్కడనే కనబడుతుంది ఒక 60 నుంచి 70 ఎకరాలు ఈ విస్తీర్ణం అంతా సాగు చేయకుంటున్నది. ఎందుకు అంటే గతంలో జరిగిన బ్లాస్టింగ్ల వల్ల, కోస్టల్ బ్లాస్టింగ్ల వల్ల ఈ చెరువు కట్టకు ఒక బుంగ ఏర్పడనంత సిమ్మటించుకుంటా ఈ ప్రాంతం అంతా బీడుపడిపోయింది. అదేవిధంగా మీకు కనబడేదే మోరంచ వాగు ఒక జన్మస్థానం. ఈ మోరంచ వాగు ఒక గొప్ప జీవ వైవిధ్య పరిరక్షణకు నిలువై ఉన్నది. ఈ మోరంచ వాగు వెంటనే మనకు ఇప్పుడు ఆ శాపతీగ బెత్తం అనేది, పేం బెత్తం అనేది పెరుగుతుంది. కొన్ని వేల సంఖ్యల గబ్బిలాలకు ఈ మోరంచ వాగు ఆవాసంగా ఉంటుంది. కాబట్టి ఈ జీవ వైవిధ్యం అంతా కేవలం ఓపెన్ కాస్ట్ అనే ఒక రక్కసి, ఒక భూతం వల్ల ఈ ప్రాంతం, ఈ సుందర అభివృద్ధి అంతా, ఈ ప్రకృతి రమణీయత అంతా దెబ్బతింటుంది. కాబట్టి పాలకులు దృష్టి పెట్టి
వెంటనే ఓపెన్ కాస్ట్ను బేషరతుగా రద్దు చేయాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, అయితే ఇక్కడ చూడొచ్చు, మనం చూస్తున్నటువంటి ఆ ప్రాంతమే మోరంచవాగు జన్మస్థానం. ఎందుకంటే మోరంచపల్లి ఆ కొట్టుకుపోయినటువంటి ప్రాంతానికి ఇక్కడే ఆలవాలం పడుతుంది. అంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి దాదాపు ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు 4.5 కిలోమీటర్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటికి కనుక అనుమతిస్తే ఇక్కడ ఉన్నటువంటి మనం చూసేటువంటి సుందర పర్యావరణం అంతా దెబ్బతిని ఒక దుబ్బ మట్టి గుట్టలుగా పేరుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఆర్టిఫిషియల్ హిల్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ఎప్పటికీ డస్ట్తో పాటు ఇక్కడ శ్వాసకోశ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఇక్కడ స్థానికులకు కనిపిస్తుంది. కానీ దీంతో పాటు పర్యావరణము దెబ్బతినడమే కాకుండా ఇక్కడ పర్యాటక రంగంగా ఉన్నటువంటి రామప్ప చెరువు కూడా దెబ్బతింటుంది. అది రామప్ప చెరువుకు సంబంధించి కూడా ఇప్పుడు దాదాపు 3 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఈ రామప్ప చెరువు మాత్రం మరింత కుంగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు గతంలో కూడా కొన్ని బ్లాస్టులు జరగడం వల్ల కూడా ఇక్కడ లీకేజీలు ఏర్పడ్డాయనే ఒక ఆందోళన గతంలో వ్యక్తం చేశారు. వెంటనే అవి నిలిపివేశారు. కానీ మళ్ళీ ఇక్కడ వాటికి కూడా అనుమతులు ఇస్తే మాత్రం ఈ చెరువు యొక్క మనుగడనే ప్రశ్నార్థకంగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక రక్కసిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. కేవలము చిన్న ప్రాఫిట్ కోసం ఆలోచించి కొంతమంది ప్రయోజనాల కోసము రేపు రాబోయే 1000 సంవత్సరాల భవిష్యత్తును తాకట్టు పెట్టేటువంటి అధికారం కూడా ఎవరికి లేదన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సహజంగా మనుగడ సాగించాలి కానీ ఒక కృత్రిమమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు, భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయొద్దన్నటువంటి ఒక ఆందోళన ఇక్కడ స్థానికుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామ పంచాయతీ పరిధిలోనే రామప్ప టెంపుల్ వస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ పాలంపేట వాసుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఒకసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భూపాలపల్లికి సంబంధించినటువంటి ఓపెన్ కాస్ట్ గనులు కూడా మనం చూస్తున్నాము. ఇక్కడి నుండి మనకు విజువల్గా కంటి చూపు మేరలో ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించి కూడా ప్రతిరోజు సాయంత్రం 3:30 నుండి 4 గంటల మధ్యలో అక్కడ ఆ ఓపెన్ కాస్ట్ పేలుళ్ళు సంభవిస్తాయి. ఆ పేలుళ్ళు సంభవించే ఆ సౌండ్ కూడా పాలంపేట గ్రామస్తులకు ఒక కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో వీరు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా దానికి లాభం లేదన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో వ్యక్తం అవుతుంది. అయితే ఇప్పటివరకు అయితే ఓపెన్ కాస్ట్ బాంబు బ్లాస్ట్ దాడికి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఇళ్ళు కూడా ధ్వంసం అవుతున్నాయి, మేము ఆ రేకులు కూడా వణుకుతున్నాయి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఈ క్రాక్స్ కూడా అవి అక్కడ బ్లాస్టింగ్ జరగడం వల్లనే ఇక్కడ మొత్తం వణకడంతో ఇక్కడ కింద భూమికి సంబంధించినటువంటి పునాదులు కూడా కదులుతున్నాయి అన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము ఆ విజువల్స్లో అవన్నీ క్రాక్స్కి కూడా వాళ్ళు సిమెంట్ తోటి మళ్ళీ పూడుస్తున్నారు. కానీ అయినప్పటికీ లాభం లేకుండా పోతుంది. ఇటు సైడ్ చూస్తుంటే మరి ఇక్కడ కూడా మొత్తం క్రాక్స్ తోటి మొత్తం మనం చూస్తున్నాము. మొత్తం ఎప్పుడైతే బాంబులు బ్లాస్టింగ్ వచ్చినప్పుడల్లా ఇక్కడ క్రాక్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, రేకులు వణుకుతున్నాయి, ఇళ్లలో ఉన్నటువంటి సామాను కూడా కదులుతున్నాయి. ఆ కింద పడ్డ సౌండ్ కూడా పిల్లలు కూడా ఉలిక్కిపడి లేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకా ముసలి వాళ్ళు అయితే కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలను కూడా గుర్తు చేస్తున్నారు. ఒకసారి స్థానికులను కూడా మనం ఒకసారి వారితో మాట్లాడదాము. ఏం జరుగుతుంది ఇక్కడ ఈ పాలంపేట గ్రామంలో ప్రస్తుతానికి? ఎందుకంటే పక్కనే ఉంది, దాదాపు కిలోమీటర్ కూడా టెంపుల్ ఇక్కడ లేదు. కానీ దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ పేలుళ్ళ సౌండ్కి ఇక్కడ వణుకుతుందంటే దాదాపు 5 కిలోమీటర్ల ఉన్నటువంటి ప్రాంతంలో అనుమతులు ఇవ్వడం వల్ల ఇంకా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయన్నది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా కొన్ని అనుమతులు ఇక్కడ ఉండకూడదని చెప్పి స్థానికులు కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు దినదినం వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్న ఒకసారి అడుగుదాం. చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు సారంగప్ప. ఇప్పుడు ఇక్కడ దాదాపు భూపాలపల్లికి సంబంధించిన ఓపెన్ కాస్ట్ల సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది రోజు? వినిపిస్తుంది. ఎట్లా ఉంది ఆ సౌండ్ పరిస్థితి? ఏంది షేక్ అయితే ఒక్కసారి ఊగుతున్నట్టు అవుతుంది. అది దానివల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? చిన్నపిల్లలు బాగా బాధపడుతున్నారు, ముసలి వాళ్ళు అయితే ఆటోటాక్ అవుతుంది అన్నట్టు సౌండ్కు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఓకే, దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంది మీకు? ఏమన్నా ఇండ్లు గిట్లా ఏమన్నా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఆ పరిస్థితి పలుగుళ్ళు వస్తాయి అంత దానివల్ల? అది దానివల్ల లేకపోతే ఇక మరి నాణ్యత లోపించడం వల్ల ఏదైనా ఖరాబ్ అయింది? అదే దాని సౌండ్కే మొత్తం భూమి అంతా షేక్ అవుతుంది. అది అనుకుతుంది ఇక్కడ. అంటే ఇది ఒక్కటేనా ఇంకా వేరే ఇల్లు కూడా ఉన్నాయి? అంతే, చాలా మంది ఈ ఇల్లు ఇది అది అక్కడ దాకా. ఓకే ఓకే, ఇది మొత్తం ఒకసారి ఇక్కడ మహిళలు ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఇక్కడ నిజంగా ఇంత బ్లాస్టింగ్ జరుగుతున్న టైంలో సౌండ్కి అవన్నీ పలుకుతున్నాయి, సాన్నే పలిగినాయి. చాలా మంది ఇండ్లు అట్లనే, చాలా మంది ఇల్లు అట్లనే రేకులు గజగజ వణుకుతున్నాయి. ఇంట్లో పొయ్యిలు గ్యాస్ కూడా ఊగినట్టు అవుతుంది, సౌండ్ బాగా వస్తుంది. దబనం మేము పండుకుంటే నిద్రలన్నా కూడా ఉలికి పడ్డట్టు అనిపిస్తుంది. ఏ టైంలో వెళ్తాయమ్మా అవి? 4, 3:30, 4 గంటలకు ఖచ్చితంగా 4 గంటలకు లాస్ట్లో వెళ్తాయి.
ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు మీకు రామప్ప టెంపుల్ పక్కనే ఉంది. ఇప్పుడు రామప్ప టెంపుల్ ఉన్నది కాబట్టే మీ విలేజ్కి అంత గుర్తింపు ఉన్నదని చెప్పి అందరు, ఎందుకంటే ప్రపంచ వారసత్వ సంపదగా దాన్ని గుర్తించారు. విదేశీ పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. నిజంగా ఇక్కడ ఓపెన్ కాస్ట్ కూడా ఇక్కడ అనుమతులు ఒకవేళ వస్తే, ఇక్కడ మీ ఊరు పక్కనే దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలోనే అనుమతులు ఇస్తే మరి మీకు అభివృద్ధి జరుగుతుందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మీకు ఇబ్బంది జరుగుతుందా? ఏం ఇబ్బంది ఉండదా? ఇబ్బంది జరుగుతుంది. సౌండ్ గింతనా ఓకే ఓకే ఏం జరుగుతుందమ్మా చెప్పు, ఎట్లా ఉంది పరిస్థితి? కూలుతాయి. ఇప్పుడు మాకు ఊరుకు దగ్గర ఇవన్నీ పాపలాలు జరిగితే మాకు ఇండ్లు కూలుతాయి. మేము ఉంటామా బతుకుతామా? మాకు అసలు మొత్తం ఇండ్లు కూలిపోతాయి. మేము ఎట్లా బతుకుతాం? అసలు భూకంపం వల్ల మేము కూలి చచ్చిపోతాం ఇటు ఈ ఏరియాకు పడితే. అంటే రోజు భూకంపం లెక్క అనిపిస్తుందా మీకు? బడళ్ళు అంటున్నాయి మాకు. ఈ రేకులు తడకలు ఇవన్నీ అల్లల్లు ఆడుతున్నాయి. అసలు మా ఏరియాకి ఇది పడద్దు, మేము బతకము. పడేది ఉంటే మేము అసలు మేమే భూకంపం వల్ల చనిపోతాం. చెప్పండి అమ్మా. ఇప్పుడు కాడ నుంచి అయ్యా పునాది కాడ నుంచి ఊగుతున్నాయి మరి నెర్రెలు వాసినాయి గోడలు. ఇప్పుడు అది ఎంత దూరం ఉన్నదానికే ఇంత సౌండ్ వస్తుంది. మరి దగ్గర ఉంటే మాకు ప్రమాదమే అయ్యా మాకు. ఇక మేము చీకబడ్డామంటే నోరు తెలుసుకొని పంటన్నాం పిల్లలం జల్లులం. మరి మునిగిపోతాయో కూలిపోతాయో. కూలితే మేము అయ్యా నాతి లేచి మేము ఎవరింటి కురుకుతాం బాగా. మాకు ప్రమాదమే ఉన్నది. పడద్దు ఇక్కడ ఈ ఏరియా రావద్దు. గత దూరం ఉంటేనే ఇవన్నీ కూలుతున్నాయి మాకు. కుండల కనుచి గిన్నెల కానుంచి కూలుతున్నాయి, కూలిపోతున్నాయి బడెళ్ళు అని. మేము నిద్రలు పోతలేము అయ్యా. ఇక్కడ స్థానికులు కూడా చాలా మంది, ఎందుకంటే మీడియా వచ్చిందనేసరికి వాళ్ళు తమ బాధ, ఆవేదన, ఆందోళన ఏందనేది వాళ్ళు చెప్పడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏం జరుగుతుందమ్మా రోజు సాయంత్రం 4 గంటలకి? బాంబులు ఎగుతాను. ఇక గోపాల పెళ్లి బాంబులు ఇక్కడికి వినబడతాను. బడిల్లు మంది వస్తాయి మాకు. మీకు సౌండ్ ఇబ్బందికరంగా ఉంటుందా? ఎట్లా చాలా మీ ఇంట్లో సామాన్కి ఇట్లా ఏమైనా అదురుతుందా? ఉరుగుతుంది అనుకుంటాను. అవి ఎగినప్పుడు అంత బాగా సౌండ్ వస్తుందమ్మా? ఉరుగుతుంది అని పేడ పిడిగేసింది అనుకుంటాం మేము. అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఉండే ఈ సౌండ్ కాకుండా ఉరిమి పిడుగుపడేంత సౌండ్ అనిపిస్తుంది? వినబడింది మాకు 4 గంటలకు. ఓకే, ఇప్పుడు దాదాపు ఇంకొక 10-15 నిమిషాలు అయితే 4 అవుతుంది. ఖచ్చితంగా వినిపిస్తాయి అవి? వినబడుతుంది మాకు. వినబడితే మేము ఉరుగుతుంది వానొస్తుందని మేము అనుకుంటాను. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ పక్కన ఓపెన్ కాస్ట్ గన్లకు కూడా అనుమతి ఇస్తుందని చెప్పి అంటున్నారు. మరి అంత దూరం ఉన్నది ఇంత సౌండ్ వినిపిస్తే మరి దగ్గర ఉంటే మీ పరిస్థితి ఏంటంటారు? దగ్గర ఉంటే మేము ఇక మా ఇండ్లు కూలిపోతాయి. ఇంకేముంది? బాంబుల ముసలి నుంచి అదులకు చచ్చిపోతారు. అక్కడి గోపాల పెళ్ళి ఎక్కడుంది, మేము ఏడుంది. అక్కడి బాంబులు ఎక్కడికి వినబడతాయి మాకు 4 గంటలకు. మరి ఇక్కడ దగ్గర అయితే ఈ ముసలి నాసుంటుందని చచ్చిపోడు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇంకోటి, ఈ రామప్ప టెంపుల్ మీకు దగ్గరనే ఉంది కదా, అదే ఊరు కదా, గ్రామ పంచాయతీ కదా మీది. మరి ఆ గుడి ఇదివరకే ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది, ఒక యునెస్కో గుర్తింపు పొందినటువంటి టెంపుల్ అది. అట్లాంటప్పుడు అది కూడా అదిరితే అవకాశం అయితే కనిపిస్తుంది కదా? ఇక అది మా ఏమో కానీ మాకైతే ఇది అయితే గోపాల పెళ్లి తినబడతాం. గుడి ఎక్కడ పోనీ కానీ నీళ్ళు మాత్రం మంచిగా ఉండాలంటే. గుడి అంటే గుడి ఇంక ఇది వరకు కాలేదు కదా అది. గుడి మంచిగానే ఉండాలి. ఎందుకు మంచిగా ఉండదు? గుడి మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం కదా. అందరం బతకాలి. అయితే ఇప్పుడు బాంబులు పేలటానికి ఇక్కడ రోడ్డు వెలుపు చేసుడు, తవ్వుడు చేసుడు. అందుకే ఇప్పుడు మీ ఊళ్ళకే తీసుకుపోతారట. మా ఊళ్ళకే తీసుకొస్తే మరి మా ఊరుని లేపేయడం వస్తారట. ఏమో మరి అడగాలి వాళ్ళు. మరి ఊరుని లేపి మాకు ఏడా చూపిస్తారు, ఆ స్థలం చూపి మనది. అయితే మరికొంత మంది మహిళలు అలాగే స్థానికులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి వీళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి స్థితిగతులను బట్టి చూద్దాము. ఎట్లా ఉంది మీ ఊళ్ళో పరిస్థితి? మీ సాయంత్రం 4 గంటలు ఏమనిపిస్తుంది ఇక్కడ? బ్లాస్టింగ్, రేకులు, గోడలు, బ్లాస్టింగ్ దెబ్బలకు ఆ రేకులకి ఇట్లా నదిలి గోడలు కూలేటట్టు ఉన్నాయి. మాకు ఇబ్బందిగా ఉన్నది. దాన్ని చేయాలని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ చిన్నపిల్లల తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఉన్నారు. ఇప్పుడు సాయంత్రం 4 కాగానే ఎట్లా ఉంది? పిల్లలకి ఇట్లా ఏమైనా భయపడుతుంటారా, అదురుతున్నారా? మీ ఇంట్లో ఏమైనా ఆ సౌండ్కి ఇట్లా ఎఫెక్ట్గా ఏమైనా మీకు కనిపిస్తుందా? సౌండ్ ఉంది. సౌండ్ బలబలని గ్లాసులకి ఇట్లా కింద పడుతుంది. సౌండ్ బ్లాస్టింగ్ అయినప్పుడు 3 గంటల ప్రాంతాల్లో 3 గంటల 4 గంటల ప్రాంతంలో బ్లాస్టింగ్ జరుగుతుంది 2 సార్లు ప్రతిరోజు. ఓకే, ఇప్పుడు ఇంత దూరం నుండి ఉన్నటువంటి ఆ బ్లాస్టింగ్లకే ఇంత సౌండ్, ఎందుకంటే దగ్గర 10 కిలోమీటర్కి ఎక్కువ ఉంటుంది కదా అది. ఇప్పుడు మీకు 5 కిలోమీటర్ల పరిధిలోనే ఓపెన్ కాస్ట్కి వాళ్ళు అనుమతులు ఇస్తా అని చెప్పి అంటున్నారు. మరి అది జరిగితే ఇప్పుడు టెంపుల్కి కానీ మీకు కానీ ఎట్లాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది? టెంపుల్కి ఇబ్బంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇస్తే ఇప్పటికే 10 కిలోమీటర్ల దూరంతోనే సౌండ్ దద్దరిల్లి
చాలా మంది భయపడతారు. అదే 5 కిలోమీటర్ దూరం నుంచి అయితే బాగా వస్తుంది. ఓకే ఓకే. అయితే ఇక్కడ ఓవరాల్గా చూసినట్టయితే ఇప్పుడు భూపాలపల్లికి సంబంధించినటువంటి ఓపెన్ కాస్ట్ గన్లు ఇక్కడ నుండి 10 కిలోమీటర్లకు పైగా ఉంటాయి. కానీ ఆ సౌండ్కే ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు అలాగే ఆ గుడిసెలు కానీ రేకుల షెడ్లు కానీ ఆ సౌండ్ వచ్చి వణుకుతున్నటువంటి పరిస్థితి. దానికి చిన్నపిల్లలు కూడా ఉలిక్కి లేచి పడుతున్నటువంటి భయాందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ముసలి వాళ్ళు కూడా తమ వాళ్ళ ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అంత దూరం ఉన్నటువంటి ఈ ఓపెన్ కాస్ట్ గన్ల పేలుల సౌండే ఈ రేంజ్లో ఎఫెక్ట్ ఉంటే ఇది ఖచ్చితంగా టెంపుల్ మీద కూడా పడుతుంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కూలినటువంటి ఇళ్ళు అలాగే క్రాక్స్ వచ్చినటువంటి ఇళ్లను చూపించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. కానీ టెంపుల్ ఇక్కడికి కరెక్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే ఇది దగ్గరలో అంటే 5 కిలోమీటర్ల పరిధి ఉంటే ఖచ్చితంగా రామప్ప టెంపుల్కి మాత్రం పెను ప్రమాదం పొంచి ఉందన్నది వీళ్ళ మాటలో స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇక్కడి కనుక అనుమతులు ఇస్తే మాత్రం ఇప్పటి వరకు రామప్ప టెంపుల్ ఒక పవిత్రంగా అలాగే ఒక మంచి నీట్ కలర్లో ఉంది. ఎందుకంటే కట్టినప్పుడు ఎలాంటి కలర్లో ఉందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఒకవేళ ఓపెన్ కాస్ట్ వస్తే మాత్రం దుమ్ము ధూళితో పాటు వాతావరణం అంతా హీట్ ఎక్కిపోయి ఆ కింద ఉన్నటువంటి పునాదులు కదిలి రామప్ప టెంపుల్ కూడా కొంత ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రామప్ప టెంపుల్కు ఉన్నటువంటి ప్రాశస్త్యం మొత్తం కనుమరుగయ్యేటువంటి అవకాశం స్పష్టంగా ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పేలుల ధాటికి ఇల్లు ఎట్లాంటి ప్రమాద బారిన పడుతున్నాయో మరొకసారి చూద్దాము. ఇక్కడ దాదాపు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతము ఇది కేవలము ఈ క్రాక్స్ రావడం వల్ల మొత్తం పునాదుల నుండి కదులుతుందని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఏంటంటే పునాదులు కూడా కదులుతున్నాయి అదురుతున్నాయి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం మొత్తం ఈ క్రాక్స్ అన్నీ దాదాపు పైకి వెళ్తున్నా కొద్దీ ఇంకా ఎక్కువగా ఈ క్రాక్స్ అయితే కనిపిస్తున్నాయి. మల్టిపుల్ ప్లేసెస్లలో ఒకే ఇల్లు మల్టిపుల్ ప్లేసెస్. ఇది పిల్లర్లతో నిర్మించబడలేదు, కేవలము కింద పునాదులు వేశారు, బేస్మెంట్ కట్టారు. దాదాపు ఈ మొత్తం ఇది కిటికీ దగ్గర నుంచి మొత్తం క్రాక్ వచ్చింది. అక్కడి నుంచి చూస్తుంటే పైన కూడా మొత్తం ఆ స్లాబ్ వేశారు. అంటే గోడ కట్టిన దాని మీదనే స్లాబ్ వేశారు. కానీ ఆ అదురు దాటికి ఆ మధ్యలో గ్యాప్ కూడా వచ్చింది మనం చూస్తున్నాము. ఇది ఒక్క ఇల్లే కాదు, మొత్తం నిత్య కృత్యంగా ప్రతి ఇంటి పరిస్థితి ఇలాగే ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు భయపడుతున్నారు. అదిరినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి పెచ్చులు కూడా ఊడి కింద పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పెచ్చులు కూడా ఇవే అనుకోవచ్చు. దాదాపు ఇట్లాంటి పెచ్చులు పైనుంచి ఊడి పడుతున్నటువంటి సందర్భాలు. అంటే వీళ్ళు ఇంటికాడ ఉండాలంటే కూడా వాళ్ళు భయంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ ఈ ప్రాంతం మాకు సేఫ్ కానే కాదంటున్నారు. అట్లాంటిది ఇంత చారిత్రకమైనటువంటి ప్లేస్లో ఇట్లాంటి అనుమతులు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదన్నటువంటి ఒక ఆందోళన పాలంపేట గ్రామస్తుల వ్యక్తమవుతుంది. ఈ పాలంపేట అంటేనే రామప్పకు టెంపుల్కి అంటే రామప్ప పాలంపేట గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉంది. ఈ గ్రామ పంచాయతీకి కూడా రామప్ప టెంపుల్ ఉండడం వల్లనే పాలంపేట అనేది ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విలేజ్గా గుర్తింపు గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు తమ ఉనికి ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యునెస్కో గుర్తింపు పొందినటువంటి పాలంపేట ఇప్పటి వరకు ఒక చరిత్రలో నిలిచిపోతే కానీ ఈ ఓపెన్ కాస్ట్లకు అనుమతి ఇవ్వడం వల్ల చరిత్రలో కనుమరుగయ్యేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారన్నటువంటి ఆందోళన ఇక్కడి గ్రామస్తుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. గర్భిణితో ఉన్నది ఒక ఆడిసిరి, ఆమె ఏం చేసింది కదా ఈ గురువంగానే అబ్బో పిడుగు పడుతుందని మంచం మీదకి వెళ్ళి కింద పడితే మొన్న దాఖానా సుధా తీసుకుపోయినాం. ఆమె మాకు దగ్గరదే, ఇగో ఈ పక్క పొంటే ఉన్నది. మరి ఇలాంటి పనులు జరిగితే పూరగన్లు సుత ఒక్కొక్కసారి కింద పడతాను అట్లా ఉరిగినప్పుడు ఏదో పిడుగులు పడతానని మేము పూరగన్లను గట్టిగా అలుముకుంటాను. మరి మా ప్రజలకు అన్యాయం చేస్తారా? మేము ప్రజలం బతకాలా? మరి ప్రపంచానికి ఈ ఊరంతా ఏం చేస్తారనుకుంటారు? అసలు ఈ పనులు మాకు రావద్దు, మా ఊరు పక్కకు పెట్టద్దు. ఇసోటి బాంబులు గీములు ఇవన్నీ పెట్టి మమ్మల్ని ఇంత అన్యాయం చేయొద్దు ప్రపంచాన్ని. మేము బతికుండాలా? మరి బతికుంటేనే ప్రపంచం అంటారు, బతికుంటేనే మనుషులం అంటారు, బతికుంటేనే మీకు మంచి కాడికి ఓటుకు దానికి దీనికి రాగలుగుతాం. మేము ఇబ్బంది పాలైనాక మీరు ఈ ప్రపంచాన్ని ఎట్లా మీరు అది అంటారు? ప్రపంచానికి మేము మనుషులం బతికితే మీరు రాష్ట్రపతులు అవుతారు, అన్నీ అవుతారు. ఎందుకయ్యా ఈ పనులు మీరు చేసేది? అన్యాయం పనులు చేయకుండ్రి. మాకు 3 వట్ల బాంబులు ఏగితే మా పూరగన్లు అనుకుతారు. ఒక డెలివరీ తోటి ఉన్న మనిషి సూత గర్భిణీ సూత కింద పడిపోయింది. మేము అనగబట్టి అప్పుడు లేబట్టి ఏం దెబ్బ తగిలిందని దాఖానా సూత తీసుకుపోయినాం. ఏదో మా మనిషి మాకు భయపడి పడ్డదని మేము అనుకున్నాం. మరి ఇవి మేము గాడికి వచ్చి మేము చెప్పుకుంటావా? మా ఊరికి అన్యాయం జరగద్దు, మా ఊళ్ళ నుంచి ఇట్లా పోవద్దు. మా రామప్ప గుడి పోయినాక మేము ఎందుకు ఉండి, మేము పోయినాక రామప్ప గుడి ఎందుకు? ఈ దేవాలయం ఉండాలా? మరి మేము చూస్తూ ఉండాలా? అద్దా చెప్పుర్రి, మాకు బంధు పెట్టాలా? ఇవన్నీ పనులు మా ఊరి పక్కకు రావద్దు. మేము అట్లా కోరుకుంటాం, శబాబున కోరుతాం.
మీకు అందరికీ నమస్కారం. అటువంటి విషయం ఏంటంటే మానవ మనుగడ ఉంటేనే అన్నీ సాధ్యమవుతాయి, కానీ మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారిన తర్వాత ఈ వ్యవస్థలు ఎందుకు అన్నటువంటి ఒక ప్రశ్న లేవనెత్తుతున్నటువంటి ఆ అమ్మ ఇక్కడ రామప్ప గుడే మేమే రామప్ప గుడి లేని మా మనుగడ వ్యర్థము, మా మనుగడ లేనప్పుడు ఆ గుడి ఉన్న వ్యర్థమే. అట్లాంటప్పుడు మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి ఈ మైనింగ్ ఎందుకు ఇక్కడ చేస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన వారి మాటల్లోనే చాలా తీవ్రమైనటువంటి స్వరంతో హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు కూడా అంటే ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై ఖచ్చితంగా స్పందించాలంటున్నారు. ఎందుకంటే ఒక గర్భిణీ స్త్రీ దాదాపు భయపడి మంచం నుంచి కింద పడ్డదంటేనే ఇట్లాంటి పరిస్థితి ఉందో చూడొచ్చు. అది దాదాపు 10 కిలోమీటర్లకు పైగా ఉన్నటువంటి భూపాలపల్లి ప్రాంతం నుంచి వచ్చినటువంటి సౌండ్కి ఇంత ఇబ్బంది పడుతుంది. కానీ ఈ పక్కనే ఉన్నటువంటి మరో 5 కిలోమీటర్ల పరిధిలోనే ఇట్లాంటి పరిస్థితులు ఉంటే తమ మనుగడనే ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక భయాందోళనలు పాలంపేట వాసులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.